నేను మీ షన్విత. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా అసలు మన పంచాంగం ఎలా ఉంది? మన రాశి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరమైనా మంచి జరుగుతుందా? ఏమైనా చెడుందా? అనేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటూ ఉంటారు. మరి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? ఏదైనా మార్పులు జరుగుతాయా? అనే విషయాల గురించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గురువుగారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి ఈ రాశుల గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. ఉగాది శుభాకాంక్షలు గురువుగారు. చాలా సంతోషం. మీకు అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈ 2 రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మేషరాశి తీసుకుంటే హ్మ్. మేషరాశి వాళ్ళకు ఈ పరాభవ నామ సంవత్సరము ఏలినాటి శని అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఓకే. ఇది ఏలినాటి శని గత కొంతకాలంగా వీళ్ళకు ప్రారంభమైంది. జరుగుతా ఉంది. హ్మ్. గురువు ఈ సంవత్సరం జూన్ తర్వాత హ్మ్. జూన్ నుంచి 4వ ఇంట్లోకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఓకే. రాహుకేతువులు రాహు 11లో ఉన్నాడు. హ్మ్. కేతు 5వ ఇంట్లో ఉన్నాడు. శనేశ్వరుడు ఏలనాటి శనిగా ఉంది. అంటే హ్మ్. ప్రధాన గ్రహాలు సంచార గ్రహాలు తీసుకుంటే ఇలా ఉన్నాయి. హ్మ్. ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో కాస్త వ్యతిరేకంగా ఉన్న గ్రహము ఒక శని మాత్రమే. మిగిలిన గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అంటే రాహు లాభంలో ఉన్నాడు. రాహు లాభంలో ఉంటే ఏం చేస్తాడు? ప్రయోజనాన్ని ఎక్కువ ఇస్తాడు. ఓకే. ఈ మేషరాశి వాళ్ళు సహజంగానే స్పీడ్. హ్మ్. స్పీడ్ అంటే మామూలు స్పీడ్ కాదు వీళ్ళు. హ్మ్. నష్టం కలుగుతా ఉంటే కూడా స్పీడ్‌గానే పోతుంటారు. ఓకే. లాభం కలిగితే ఇంకా స్పీడ్‌గా పోతారు. హ్మ్. స్లోగా ఉండలేరు. ఎందుకంటే ఈ రాశి యొక్క తత్వం అది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఒకటుంది. అట్ ది సేమ్ టైమ్ గ్రహాల్లోకి అత్యంత బలవంతమైన గ్రహం రాహు లాభంలో ఉన్నాడు. హ్మ్. గ్రహాల్లోకి బలవంతమైన గ్రహం రాహు. అందరూ సూర్యుడు రాజనుకుంటారు. సూర్యుడినే నిరోధించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు రాహు. ఓకే. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్త విశ్వము రాహు యొక్క కలియుగంలో రాహు ఆధీనంలో ఉంది. ఆ హ్మ్. రాహు లాభంలోకి వచ్చాడు. ఇది ఒక బెనిఫిట్. కానీ శనేశ్వరుడు ఏం చేస్తున్నాడు? అడ్డుకట్ట వేస్తున్నాడు. ఏలినాటి శని ఉంది కదా! అవునండి. ఏలినాటి శని అతను ఏం చేస్తాడు? శని మందగ్రహము. హ్మ్. ఆపుతూ ఉంటాడు. ఆగిపో, కూర్చొని వెళ్ళు, కూర్చొని పడుకో, ఆలోచించి పని చెయ్యి అంటానే ఉంటాడు శనేశ్వరుడు ఎక్కడుంటే ఆడ స్లో అనేది ఉంటుంది. ఓకే. ఎఫర్ట్ ఉంటుంది. బాధ ఉంటుంది. రాహు ఎక్కడుంటే అక్కడ అసలు ఆలోచనే ఉండదు. హ్మ్. నువ్వు ఏమన్నా కానీ దూరు, ఏమన్నా చెయ్యి, ఏమన్నా అవుతుంది నేను చూసుకుంటాను. షార్ట్‌కట్‌లో వెళ్ళిపో. 100 ఓకే. కిలోమీటర్లు జర్నీ వద్దు. 20 కిలోమీటర్లు ఈ రూట్‌లో వెళ్తే వెళ్ళిపోతుంది అంటా ఉంటాడు రాహు. ఆయన హ్మ్. లాభంలో ఉన్నాడు. అతను హ్మ్. ఫోర్స్‌లో ఉన్నాడు. హ్మ్. గురువు మూడో ఇంట్లో ఉన్నాడు. జూన్ వరకు. హ్మ్. అప్పుడు మూడో ఇంట్లో గురువు అంటే ఈ రాశికి భాగ్యాధిపతి. హ్మ్. ఆ చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడానికి గురువు సహకరిస్తాడు. ఓకే. గురువు అన్నాక గురువే. ఆయన ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాడు. గురువు హ్మ్. ఎక్కడుంటే అక్కడ నాలెడ్జ్ ఉంటుంది. శని ఎక్కడుంటే అక్కడ బాధ, ఆలస్యము, ఆటంకం ఉంటుంది. రాహు ఎక్కడుంటే అక్కడ అడ్డదారులుంటాయి. ఓకే. కాబట్టి కేతు 5వ ఇంట్లో ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో అంటే కులదేవత. హ్మ్. కాబట్టి కులదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. హ్మ్. పితృదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. అదేవిధంగా గురువు బలము వీళ్ళకు జూన్ నుంచి వస్తుంది కాబట్టి, జూన్ తర్వాత వీళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్‌కి మొత్తం రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇక మామూలుగా బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇవన్నీ నెలన్నర గ్రహాలు. హ్మ్. అవి అంత ఆ స్థాయిలో జీవితాన్ని శాసించే స్థాయిలో ఫలితాలు ఈ ఈ గ్రహాల మధ్యన తిరుగుతూ ఉంటాయి. ఇవి 2.5 సంవత్సరం, 1.5 సంవత్సరం, 1 సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాలు. హ్మ్. కాబట్టి వీళ్ళకి చక్కగా బాగుందనే చెప్పాలి. మరి ఓకే. ఏలినాటి శని ఉంది కదా అంటున్నారంటే, వీళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. ఓకే. కంపల్సరీ వెళ్ళాలి. సో, ఎందుకంటే శని పోవాలి అంటే శివాలయానికి వెళ్ళాలి. శని పోవాలంటే కాదు. ఏలినాటి శని పోవాలి. ఏలినాటి శని పోదు పోయినంత మాత్రాన. ఓకే. దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఓకే. ఎలా వస్తుందంటే, ఏలినాటి శని వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తా ఉంటాయనేది వాస్తవం. హ్మ్. శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. హ్మ్. శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, మనం వెళ్లి గాని అక్కడ ఎక్కువ ఎంతసేపు ఉంటామో అంతసేపు మన యొక్క చెడ్డని లాక్కుంటా ఉంటుంది. ఓకే. మన నెగెటివ్ అంతా అది లాగే మెమరీ కార్డ్ లాగా లాగేస్తా ఉంటుంది. హ్మ్. దానికి మించిన మంచి ఏం కావాలి? అవునండి. ఏలినాటి శనిలో ఎక్కువ కష్టాలు ఉంటాయని అందరూ తెలుసు కదా! హ్మ్. కాబట్టి ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం వల్ల ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఓకే. రాహు వల్ల, గురువు వల్ల హ్మ్. వచ్చే బెనిఫిట్స్ పెరుగుతాయి. తర్వాత తీసుకుంటే ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు, హ్మ్. ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు వీళ్ళంతా కూడా ఇవాళ ఫలితాలు ఆటోమేటిక్‌గా రిసీవ్ చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఆదాయ వ్యయాలు చూసుకుంటే 11, 5గా ఉంది. ఆదాయం ఓకే. 11, వ్యయం 5. ఓకే. అవమానం 2, ఆహ్, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఓకే. అది పండితులు ఎవరి వారి విజ్ఞత మేరకు ఒక పాయింట్ అటు ఇటు చెప్తా ఉంటారు. హ్మ్.
దానికి సంబంధం లేకుండా నేను దీర్ఘ సంచార గ్రహాలు తీసుకొని మీకు చెప్పడం జరుగుతా ఉంది. ఓకే. ఆ ఆదాయపు వ్యయాలు అవన్నీ మనము చెప్పుకుంటామే గానీ, వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏలినాటి శని ఉన్నా కొంతమంది బావుంటుంది. అవునవును. అదే శనేశ్వరుడు ఈ మేషరాశిలో ఎవరైనా పుట్టుండి వాళ్ళకి యోగ గ్రహంగా ఉన్నాడనుకోండి. హ్మ్. అప్పుడేం చేస్తాడు? ఫలితం ఇస్తాడు. ఓకే. అద్భుతమైన రాజయోగం ఇస్తాడు. హ్మ్. ఎలా ఇస్తాడు? ఎఫర్ట్ పెట్టి ఇస్తాడు. ఓకే. శనేశ్వరుడు ఎప్పుడు సులభంగా ఏది ఇవ్వడు. హ్మ్. ఎఫర్ట్ పెడతాడు, రిజల్ట్ ఇస్తాడు. అప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. దాన్ని దారబోసుకోరు. అవునండి. అదే శనేశ్వరుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏలినాటి శని ప్రభావం నేరుగా నేరుగా ఎదుర్కోవాలి. అందుకే శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. ఓకే. కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవ ఆరాధన ఎందుకు చేయాలి? కాలభైరవుడి యొక్క శిష్యుడే శనేశ్వరుడు. ఓకే. గురువుని పట్టుకుంటే శిష్యుడు ఆటోమేటిక్‌గా అనుకూలంగా మారుతాడు. అవునండి. డిస్కౌంట్ ఇస్తాడు. హ్మ్. అంటే ఫలితం వస్తుందని అర్థం. చేసిన కష్టానికి. కాబట్టి మేషరాశి వాళ్ళు సహజంగానే దూకుడు స్వభావం కలిగిన వాళ్ళు. హ్మ్. వాళ్ళకి లాభంలో రాహు ఉన్నాడు. హ్మ్. ఈ రాహు వల్ల ప్రయోజనం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. విదేశాలకు వెళ్ళాలన్నా, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళాలన్నా, హ్మ్. అదేవిధంగా ఇంకేదన్నా ఫుడ్ రిలేటెడ్ వ్యాపారాలు చేయాలన్నా, టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా, స్పేర్ పార్ట్స్, పెట్రోల్ బంకులు, రైల్వే డిపార్ట్‌మెంటు, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్సు హ్మ్. ఇవంతా రాహువే. ఓకే. మెడిసిన్సు, వైద్య రంగము హ్మ్. అన్నీ కూడా రాహువే. రీసెర్చ్ రంగం అన్నీ కూడా. అంటే మేషరాశి వాళ్ళు ఒకే రంగంలో ఉండరు కదా! ప్రపంచవ్యాప్తంగా. అవునండి. కొన్ని కోట్ల మంది ఉంటారు. హ్మ్. వాళ్ళ ప్రతిభలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోకి రాహు వీళ్ళకి బెనిఫిట్ ఇస్తాడు. ఓకే. శనేశ్వరుడు కష్టపెడతాడు. అంటే శనేశ్వరుడు అనేవాడు ఒక మాస్టరు జాగ్రత్త చెప్పకపోతే హ్మ్. ఈ సృష్టిలోని ప్రతి మనిషికి ప్రతి ఒక్కరు నష్టపోతారు. ఓకే. చెప్పిచ్చేవాళ్ళు లేక చెడిపోయినట్టు అంటారు కదా! అవునండి. పెద్దవాళ్ళు ఆ ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళకి చెప్పిచ్చే పెద్దవాళ్ళు ఎవరు లేరు అంటారు కదా! అవునవును. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పించే ఒకే ఒక పెద్దాయన శని భగవానుల వారు. ఓకే. ఆయన ఎప్పుడూ ఇలా లాగుతూ ఉంటాడు. ఓపిక పట్టు అంటూ ఉంటాడు. కాబట్టి శని భగవానుల వారిని మనము ఏదో పట్టేసింది నాకేదో అయిపోతుంది అనుకోకుండా మన మంచికే ఆయన మనల్ని వెనకుండి అలర్ట్ చేస్తున్నాడు అనుకునేసి శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల మంచి బెనిఫిట్స్ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం పొందుతారు. 4వ ఇంట్లో గురువు వస్తున్నాడు. హ్మ్. చక్కగా వీళ్ళు విద్య, గృహము, వాహనము, ఆస్తులు, వివాహము, హ్మ్. సంతానము హ్మ్. అన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ఓకే. కొత్త ఇల్లు కొంటారు, పాత ఇల్లు రిపేర్ చేస్తారు, హ్మ్. కొత్త వెహికల్ కొంటారు, లేదా పాత వెహికల్‌ని రిపేర్ చేసుకుంటారు, లేదా కొత్తది అమ్మేసి ఇంకొక కారు కొనుక్కుంటారు. మాతృ కొనడం సౌఖ్యము, లేదంటే రిపేర్ చేసుకోవడం. ఇదైతే మాతృ కన్ఫర్మ్‌గా సౌఖ్యము, జరుగుతూ మాతృ ఉంటుంది. సౌఖ్యం అన్నప్పుడేమి, ఇప్పుడు భార్య గూడా ప్రెగ్నెంట్ అయిందంటే ఆమె మా తల్లే కదా అవుతుంది. అవునవును. అది కూడా మాతృ సౌఖ్యమే. హ్మ్. కాబట్టి సంతానం అని చెప్పాను ముఖ్యంగా. కాబట్టి గురుభావం యొక్క బలము 4వ ఇంట్లోకి వస్తున్నాడు గురువు. అంటే 4వ ఇంట్లో గోచారంలోకి వస్తే గురువు మామూలు బలం లేదంటుంటారు. హ్మ్. 2, 5, 7, 9, 11 స్థానాల్లోనే అంటుంటారు. హ్మ్. కానీ మేషరాశికి గురువు ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ స్థానం యొక్క కారకత్వాలన్నీ ఇస్తాడు. ఓకే. కాబట్టి చక్కగా మేషరాశి వాళ్ళకి బాగుంది. ఎఫర్ట్ మాత్రం తప్పదు. ఓకే. వీళ్ళు కాస్త ఇది పరాభవ నామ సంవత్సరం కాబట్టి శివారాధన ఎక్కువ చేయడం చాలా చాలా మంచిది. ఓకే అండి. గురువుగారు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి మరి? ఈ పరాభవ నామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి తీసుకుంటే ఆదాయం 5, వ్యయం 14, ఓకే. రాజ్యపూజ్యం 5, అవమానం 4 హ్మ్. అలా మనకు ఇక్కడ నిర్ణయించబడింది. అంటే వ్యయము 14 ఉంది. ఆదాయం 5 ఉంది. హ్మ్. అంటే 14 5 పోతే 9 నష్టము అని ఉంది. హ్మ్. అంటే వీటిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆసక్తిగా చూస్తారు. మా అవునండి. రాశికి ఆదాయం ఎంత? వ్యయం ఎంత? అవునవును. రాజ్యపూజ్యం ఎంత? అవమానం ఎంత? హ్మ్. వీటిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయము. ఓకే. ఇక గ్రహ సంచారాలు తీసుకుంటే ఈ హ్మ్. సంవత్సరం చక్కగా వృషభ రాశి వాళ్ళకు లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. హ్మ్. ఆయన చాలా కాలంగా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి శనేశ్వరుడు లాభంలో ఉండడం వల్ల వీళ్ళ యొక్క జీవితంలో కావాలన్నీ కూడా వీళ్ళు చక్కదిద్దుకోవచ్చు. ద్వితీయంలో గురువు ఉన్నాడు. ద్వితీయంలో గోచారిత్య గురువు ద్వితీయంలో మంచివాడే. హ్మ్. ఆయన తృతీయంకి వెళ్తాడు. తృతీయంకి వెళ్ళినప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. హ్మ్. అదేవిధంగా వీళ్ళకు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహువు చాలా దిగ్బలాన్ని పొందాడు. మూల త్రికోణంలో ఉన్నాడు కాబట్టి రాహు కూడా వీళ్ళకి అనుకూల గ్రహమే. ఓకే. 4వ ఇంట్లో కేతువు. 4వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు వీళ్ళ స్వస్థానంలో కన్నా కొంచెం బయట బాగుంటుంది. అంటే సొంత గ్రామంలో కన్నా. కాబట్టి మాతృ అనారోగ్యము, హ్మ్. సొంత బంధువులు ఎవరన్నా పరమపదించడము, హ్మ్. అదేవిధంగా ఆస్తులు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు కొంచెం తక్కువ పెట్టడం మంచిది. ఎందుకంటే ఓకే. కేతు అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కేతు కట్ చేస్తాడు. అవును. కేతు వచ్చేక్కడికి డెవలప్మెంట్ ప్లానెట్ కాదు. హ్మ్. ఏదున్నా సరే దాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాడు. అదొకటి వీళ్ళకి ఒక మైనస్ అంతే. ఇతరులతో మీదంతా బాగుంది. ఓకే. శని లాభంలో ఉన్నాడు. బాగా విశేష రాజయోగకారుడు. భాగ్యాధిపతి, దశమాధిపతి. అదేవిధంగా గురువు గోచారిత్య బాగానే ఉన్నాడు. గురువు హ్మ్. అష్టమాధిపతి అయినా కానీ గోచారిత్య మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు గురువు వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఓకే. చేసే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి.
హ్మ్. అదే రాహు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహువు 10వ ఇంట్లో పాపగ్రహము మూల త్రికోణములో ఉండడం వల్ల విశేష రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా చూసుకున్నా బాగుంది. ఏదైనా చెడు నుంచి తప్పించుకోవాలి అంటే ఏదైనా పరిహారాలున్నాయంటారా మరి? చెడు నుంచి తప్పించుకోవడం అంటే అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. గురువే వీళ్ళకి పరమ పాపి. ఓకే. మామూలుగా అష్టమ స్థానాన్ని ఏమంటారంటే తీరని కష్టాలున్న ప్రదేశము అంటారు. హ్మ్. వేరే చోట గ్రహం ఉంటే తీరే కష్టాలు. హ్మ్. అష్టమ స్థానం మాత్రం తీరని కష్టాలు. గురువు ఈ వృషభ రాశికి ఎందుకు అంత పాపి అంటే గురువు దేవతలకు గురువు, హ్మ్. ఈ రాశ్యాధిపతి శుక్రుడు రాక్షసులకు గురువు. ఓకే. వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు. హ్మ్. ఇతను గురువు నేను ఇవ్వను అంటాడు ఇతనికి. హ్మ్. నువ్వు ఇవ్వాల్సిన అవసరం నేను చూసుకుంటానంటాడు శుక్రుడు. ఓకే. అంటే ఎవరు తక్కువైన వాళ్ళు కాదు. నువ్వా నేనా మహాబలవంతుడు. పోటీగా అన్నమాట. గోచారరీత్యా గురువు ద్వితీయంలో బాగానే ఉన్నాడు. హ్మ్. కానీ 3వ ఇంట్లోకి వెళ్తాడు, ఆడ కూడా ఉచ్చస్థితి పొందుతాడు. అయినా కానీ వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే శనేశ్వరుడు లాభంలో ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలమైన గ్రహాలే. ఓకే. కాబట్టి అనుకూలమైన గ్రహాలు 2 గ్రహాలు బలంగా ఉన్నప్పుడు హ్మ్. వృషభ రాశి వాళ్ళు చాలా బలవంతులే. కానీ గురువు గోచారరీత్యా కూడా ఉచ్చస్థితికి వస్తున్నాడు కాబట్టి హ్మ్. ఇంకా నిష్ఠూరంగా తను కూడా రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఇంక వ్యక్తిగత జాతకంలో దాని తగినట్టుగానే బలంగానే ఉంటే వృషభ రాశి వాళ్ళు అసలే బిఫోర్ ప్లానింగ్ బాగుండేవాళ్ళు వీళ్ళు. హ్మ్. అంటే రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు ఏం చేసుకుంటే బాగుంటామో అని తెలిసిన దాని నాలెడ్జ్లో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఓకే. అంటే అలర్ట్ అయిపోతారు ముందుగానే. ఆ క్యాలిక్యులేషన్స్ బాగా వేస్తారు. హ్మ్. క్యాలిక్యులేటెడ్ మైండ్ ఎక్కువ అనమాట. కాబట్టి వీళ్ళకు గోచారీత్యా పరాభవన సంవత్సరం కొంచెం పరాజయాలు తక్కువని చెప్పాలి. హ్మ్. కాబట్టి వీళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఈ జాతకంలో ఉన్నవాళ్ళు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. అదేవిధంగా విద్యలో మంచి స్థాయికి వెళ్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ అనేది ప్లస్సే. హ్మ్. వీళ్ళు విదేశాలు ఎక్కువ ఇష్టపడరు. ఫారెన్‌కి వెళ్ళినా పోయి చూసుకొని వస్తారే గానీ అక్కడే స్థిరపడాలనుకోని మాత్రం ప్రయత్నించరు. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచమంతా అట్టుడికిపోతా ఉంది. హ్మ్. అది వృషభ రాశి వాళ్ళు కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే. ఏదైనా పోయి చూసుకొని వస్తారే గానీ విదేశాల్లో బలం లేని రాశి ఒక్క వృషభ రాశి మాత్రమే. హ్మ్. కాబట్టి వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలన్నా అనుకూలమైన కాలమే. బాగానే హ్మ్. దర్జాగా ఖర్చు పెడతారు. ఓకే. వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ వీళ్ళకి కావాల్సినంత డబ్బు మళ్ళీ వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. ఇక వీళ్ళేదన్నా సొంత గ్రామంలో, సొంత ఇంటి పైన, హ్మ్. లేదు అనుకోకుండా ఏదైనా డాక్యుమెంట్స్ చూసుకోకుండా ప్లాట్లు కొనడము, లేదు సొంత ఊర్లో ఎక్కువగా ఏదైనా జాగాలు కొనడము, పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం కన్నా బయట వెళితే మంచిది. ఓకే. కొంచెం దూరంగా. అది వీళ్ళకి ఈ సంవత్సరం చాలా ప్రధానమైన సూచన అనమాట. అంటే ఎంత దూరం ఉంటే అంత మంచిదంటారు. ఎంత దూరం ఉంటే అంత మంచిది. కేతు ఓకే. 4వ ఇంట్లో ఉన్నాడు కదా! 4వ హ్మ్. ఇంట్లో కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంటుంది. హ్మ్. గురువు ఎక్కడుంటే అక్కడ డబ్బులుంటుంది. హ్మ్. శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది. రాహువు ఎక్కడుంటే అక్కడ లాజిక్ ఉంటుంది. ఓకే. వీళ్ళకు శని, రాహు ఇద్దరు దిగ్బలంలో ఉన్నారు. హ్మ్. గురువు 2, 3 ఇంట్లో ఉన్నాడు కాబట్టి సూక్ష్మంగానే వీళ్ళు స్టెప్ వేస్తారు. హ్మ్. 4వ ఇల్లు అంటే వీళ్ళ ఇల్లే లెక్క. ఓకే. 4వ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గృహస్థానము, అవును. మాతృస్థానము, హ్మ్. వాళ్ళ సొంత ఊరు, బంధువులు, హ్మ్. వాహనము, ఆస్తులు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ సందర్భంలో వృషభ రాశిలో ఏమైనా స్కూల్స్ పెట్టుకుంటారు చూడండి, విద్యా సంస్థలు. హ్మ్. వాళ్ళకు కొంచెం ట్రబుల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ జాయినింగ్స్‌తో తగ్గిపోవడము, ఓకే. టీచర్స్ ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వేరే స్కూల్స్‌కి వెళ్ళిపోవడము, ఓకే. లేదు ఇంకేదైనా వీళ్ళ పార్ట్నరే కూడా విడిపోయేసి పోటీకి ఇంకో స్కూల్ పెట్టడము. హ్మ్. 4వ వస్తున్నాడు స్కూల్ వస్తుంది. ఓకే. అతని యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ ఉపయోగించి వీళ్ళ స్టూడెంట్స్ అంతా అటువైపు లాక్కునేయడము. హ్మ్. ఈ కేతువు కదా! ఆటంకాలే ఇస్తాడనమాట. అంటే మనకంటూ ఒక ఆటంకాన్ని ఇచ్చే గ్రహం ఒకటి ఉంటుంది. అదే కేతువు. హ్మ్. కాబట్టి 4వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ ఆటంకాన్ని తొలగించుకోవాలి, అధిగమించాలంటే ఇది తెలుసుకుంటే చాలు. ఈ సంవత్సరం వీళ్ళు విజయం సాధించినట్టే. ఓకే. పరాభవం ఎక్కడుంది వీళ్ళకు? కేతు అనే గ్రహం ఉన్న చోట ఉంది. అది 4వ స్థానంలో ఉంది. హ్మ్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. చికెను, ఎగ్గు తినకూడదు. ఇంట్లో కోడిని కొయ్యకూడదు. ఓకే. కోడి అంటేనే కేతు. హ్మ్. కాబట్టి ఆ కోడి అనే కేతు గ్రహాన్ని జెండా పైన పెట్టుకున్నవాడు సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. ఆయన ఆరాధన ఎక్కువ చేయాలి. ప్లస్ కోడికి ఎర్ర బియ్యం ఫుడ్‌గా ఇవ్వాలి. ఓకే. బ్రౌన్ రైస్ అంటారు. రూ. హ్మ్. 60 హ్మ్. కేజీ. హ్మ్. దాన్ని వేస్తూ రావాలి. అదేవిధంగా ఎవ్రీ 4 మంత్స్ వన్స్ తలనీలాలు తీసేస్తూనే ఉండాలి. తల మీద వెంట్రుకలు కేతు గ్రహమే. ఓకే. గోర్లు రాహువు, హ్మ్. పండ్లు కుజుడు, ఇవన్నీ ఎక్స్టర్నల్ బోన్స్ అంటారు వీటిని. హ్మ్. బయటికి కనిపించే ఎముకలు ఇవి. వెంట్రుకలు, గోర్లు, పండ్లు. ఓకే. ఇది కుజుడు. హ్మ్. ఇది వచ్చేకాడికి రాహు, హ్మ్. గోర్లు. ఇది కేతు. ఓకే. కాబట్టి తలనీలాలు తీసేస్తా ఉండాలి. అందుకే ఎక్కువ పెరిగిందనుకో మనం హెయిర్ క్రాఫ్ట్ చేస్తారు. అవునండి. ఆహ్, ఈ గోర్లు కూడా ఎక్కువ పెరిగితే తీసేస్తారు. తీసేస్తారు. ఇవి పెరిగే కొద్దిగా మనకు దారిద్ర్యము అని అంటుంటారు. హ్మ్.
అదే ఆడవాళ్ళకు కేసు సౌందర్యం, సౌందర్యంగా పెట్టుకోకపోతే దారిద్ర్యం. అవునండి. వాళ్ళు చిక్కు పడకూడదు. హ్మ్. కాబట్టి రాహుకేతువులు. ఓకే. కాబట్టి ఇక్కడ కేతు గ్రహం 4 ఇంట్లో ఉంది కాబట్టి హ్మ్. 4 నెలలకోసారి తలనీలాలు తీసేయాలి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం ఎక్కువ చేసుకోవాలి. ఓకే. తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన. అదేవిధంగా వీళ్ళు కోడికి ఎర్ర బియ్యం వేయాలి. హ్మ్. చేస్తూ వీళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళొచ్చే కొద్దికి చాలా ఆటంకాలు తొలగిపోతాయి. ఓకే. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువగా ఎవరిని వాళ్ళని టార్గెట్ చేయడము, వీళ్ళ టైం బాగుంది కదా అనేసి. హ్మ్. వృషభ రాశిలో టైం బాగుంది. హ్మ్. వీళ్ళంతా ఎట్రా అంటే మైండ్ గేమ్, వీళ్ళకున్నంత మైండ్ గేమ్ ఇంకొకరు ఆడరు. ఓకే. 12 రాసుల్లోకి వీళ్ళకున్నంత మైండ్ ప్లానింగ్ ఎవరికి ఉండదు. హ్మ్. నెంబర్ 1 వీళ్ళు. హ్మ్. టైం వచ్చిందంటే వేలుముద్ర లేకుండా నవ్వుతూనే స్మూత్గా ఏమైనా చేయగలరు. ఎంత పెద్ద బలవంతుడైనా సరే దొల్లిచ్చేస్తారు. ఓకే. శ్రీకృష్ణుడు ఈ రాశిలోనే పుట్టాడు. మహాసంగ్రామం నడిపించాడు నవ్వుతూనే. హ్మ్. మొత్తం మైండ్ గేమే కదా. అవునండి. వీళ్ళకి టైం బాగుంది. శత్రువులైనా సరే వాళ్ళకి సహాయపడండి. సహాయపడి వాళ్ళ మన్నలు పొందండి. మీ టైం బాగాలేనప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు. హ్మ్. వాళ్ళకి సపోర్ట్ ఉండకపోయినా పోతారు. మీరు బాగా చెడ్డ చేయకండి. కాబట్టి వృషభ రాశి వల్ల మానసిక బలవంతులు. ఓకే. ఏదో ఒక విధంగా జీవితాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి రాశి. వీళ్ళ కష్టాలు వస్తాయి అందరికి వచ్చినట్టు. హ్మ్. కానీ వీళ్ళు నిలబడుకోగలుగుతారు తట్టుకొని. ఓకే. ఫౌండేషన్ ఎక్కువ. ఓకే. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు నాకు తెలిసినంత వరకు చాలా చక్కగా బాగుంది. హ్మ్. అదనంగా వీళ్ళు దైవారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన మరీ ముఖ్యంగా చేసుకోవాలి. కేతు గ్రహం అనేది తన డ్యూటీ తాను చేస్తుంది. కాకపోతే మాతృ కష్టము, నష్టము లాంటివి ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఓకే. విద్యాస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. హ్మ్. కాబట్టి ఇక వ్యవసాయదారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉండడము, అది ఒక అపాయము అని ఒక బోర్డు పెట్టుంటారు కదా, అది హ్మ్. 4వ స్థానంలో. అపాయం అనేది ఎక్కడ ఉండేది, కేతు ఎక్కడ ఉంటే అక్కడ అపాయము. ఓకే. కాబట్టి ఎప్పుడు ఎవరికి టయాలు బాగుంటాయంటే బాగుంటాయి. హ్మ్. ఆ దిశలో బాగా కూడా ఉండవు. ఓకే. వాళ్ళకి బాగుండే వాళ్ళు కూడా కేతు ఎక్కడో చోట ఉంటాడు. హ్మ్. ఆయన పని ఎక్కడికి వస్తే అక్కడ అపాయాన్ని సూచిస్తూ ఉంటాడు, ఆటంకాన్ని హ్మ్. తొలగించడమే. కాబట్టి 4వ ఇంట్లో కేతు ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ పరిహారాలు చేసుకోవాలి. ఓకే. చికెన్ మేము తింటామండి, మాకేమి ఇబ్బంది అంటే తినచ్చు, అది ఎవరు సౌకర్యం వాళ్ళది. సూచన హ్మ్. మేము చెప్తాం అంతే. సో, కాబట్టి పాటిస్తే బావుంటుంది. ఇప్పుడు ఓకే. మనము పాలల్లో మజ్జిగ వేయగానే పెరుగైపోతుందా? లేదు. టైం కనీసం 4 పడుతుంది. గంటలు ఉండాలి. అవునండి. ఇప్పుడు మనము చికెన్ నిలిపేసిన వెంటనే ఇంక ఈ పక్క దేవుడు ప్రత్యక్షం కాడు. అవునండి. తదనంతర కాలం నిలుపంగలుముగా నేను ఇప్పుడు అది ఆ పరిహారం చేసిన 6 నెలల నుంచి గమనించాను. చాలా బాగుంది ఇప్పుడు. మొత్తం పెరుగ్గా మారింది పాలు. ఇట్లుంటాయి ఫలితాలు, పరిహారాలు. ఓకే. కాబట్టి కేతు గ్రహాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి ఎక్కడ కేతు ఉంటే అక్కడ ఆటంకం ఉంటుంది. కేతు వల్ల ఎప్పుడు బెనిఫిట్ ఉండదు. హ్మ్. శనేశ్వరుడు ఎప్పుడు బాధే ఉంటుంది. కేతు వల్ల ఎప్పుడు ఆటంకాలే ఉంటాయి. కుజుడు వల్ల ఎప్పుడు కోపమే ఉంటుంది. హ్మ్. గురువు వల్ల ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది. శుక్రుడు వల్ల ఎప్పుడు సంతోషమే ఉంటుంది. హ్మ్. చంద్రుడు వల్ల ఎప్పుడు ఉల్లాసంగానే ఉంటుంది. చంద్రుడు పూర్ణచంద్రుడు బట్టి చూసుకోవాలి. ఓకే. రాహు వల్ల ఎప్పుడు మనము సమాజాన్ని దృష్టిలో మోసపోతున్నామా, మనం మోసం చేస్తున్నామా అనేది ఉంటుంది. హ్మ్. గ్రహఫల విన్యాసాలు అంటారు వీటిని. హ్మ్. గోచరణలు ఇవి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను, మానసిక స్థితులను తెలుసుకుని దాన్ని అనువుకపోవాలి. కేతువు ఆటంకాలు ఇస్తాడు కాబట్టి మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏమంటే కేర్ఫుల్గా ఉండాలి. సొంత ఊర్లో, సొంత ఇంట్లో, ప్లస్ బంధువుల విషయంలో, వాహనాల విషయంలో, పార్ట్నర్స్ విషయంలో, సంస్థల విషయంలో. హ్మ్. మిగిలిన గ్రహాలు సపోర్టింగ్ ఇస్తున్నాయి. ఓకే. కానీ కేతువు ఎన్ని వచ్చినా కానీ అలా వేడి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరాభవనం సంవత్సరం పరాభవం ఎక్కడుందంటే 4వ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన. హ్మ్. వినాయకుడి గుడి పైన కూడా జెండాలు నాటడం, పైన పతాకాలు పెట్టడం హ్మ్. మంచిది. ఓకే. కేతు యొక్క చిహ్నము పతాకము అంటే ఫ్లాగ్, హ్మ్. కాషాయం రంగు జెండాలు కట్టడం మంచిది. కేతువు ఒక 90% కంట్రోల్ అవుతాడు. ఓకే. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం వీళ్ళకి మొత్తము విజయనామ సంవత్సరంగా మారిపోతుంది. దీంట్లో ఓకే. ఎటువంటి సందేహం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ హోమాలు తాత్కాలికము. నాకు తెలిసినంత వరకు అవి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఏలినాటి శని కానీ, లేదు గురువు వల్ల విపరీతమైన బాధలు కానీ వృషభ రాశి వాళ్ళకు లేవు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. గురువుగారు, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటారండి మరి? మిథున రాశి వాళ్ళకు ఈ సంవత్సరము 8, 11, 1, 7 అంటే 8 ఆదాయము, 11 ఖర్చు. ఓకే. 1 రాజ్యపూజ్యము, హ్మ్. 7 అవమానము. హ్మ్. ఇక 2 వైపులా చూస్తే తక్కువే ఉంది. హ్మ్. ఆదాయం తక్కువే ఉంది, ఆ గౌరవము తక్కువే గౌరవం ఉంది. తక్కువే ఉంది. సరే, ఇది మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు. హ్మ్. ఇక ప్రధాన గ్రహాల సంచారం తీసుకుంటే లగ్నంలో గురువు ఉన్నాడు, అంటే రాశిలో గురువు ఉన్నాడు ఓకే. మిథున రాశికి. హ్మ్. 10వ ఇంటి శని ఉన్నాడు. హ్మ్.
9వ ఇంట్లో రాహు ఉన్నాడు, 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఓకే. స్థానం అంటే ఏమి? కర్మస్థానము. హ్మ్. మన కర్మ, మన యొక్క వృత్తి తెలియజేసేటువంటిది 10వ స్థానం. హ్మ్. అదేవిధంగా 9వ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే 9వ స్థానం అంటే ఏమి? మనం వెళ్ళే ఆలయము, మన తండ్రి, మన గురువు, మన యొక్క భాగ్యము. హ్మ్. జన్మంలో గురువు ఉన్నాడు. ఓకే. జన్మంలో గురువు అంటే రాశి పైనే ఉన్నాడు గురువు. హ్మ్. హ్మ్. ఈ గురువు ఈ రాశికి బాధకాధిపతి. హ్మ్. అంటే మిథున రాశిని బాధ పెట్టే మొట్టమొదటి గ్రహం గురువే. ఓకే. తర్వాత కేతువు హ్మ్. 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇల్లు అంటే ఏమి? చేసే ప్రయత్నాలు. ఎవరికైనా వాళ్ళు చేసే ప్రయత్నము అని ఆలోచిస్తానంటే 3వ స్థానాన్ని చూడాలి. ఓకే. కమ్యూనికేషన్స్. హ్మ్. అంటే ఆటంకాలను ఇచ్చేటువంటి గ్రహము ప్రయత్నాలు అనేటువంటి ప్రదేశంలో ఉంది. హ్మ్. జన్మంలో బాధకాధిపతి. హ్మ్. రాశిని బాధ పెట్టేవాడు జన్మలో ఉన్నాడు. జన్మలో ఉన్న. అష్టమాధిపతి. హ్మ్. అష్టమం అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఏం చెప్పాను? అష్టమ స్థానం అంటే తీరని కష్టాలు అని. ఓకే. షష్టమ స్థానంలో ఉంటే తీరే కష్టాలు. హ్మ్. అవి ఎప్పటికైనా తీరిపోతాయి. అతను వచ్చి 10 చేసే వృత్తిలో ఉన్నాడు. హ్మ్. 9వ ఇంట్లో రాహు అంటే పితృ భాగ్యస్థానంలో. హ్మ్. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే జన్మలో గురువు ఎంత బాధ పెట్టినా సహజ సిద్ధంగా ఆయన శుభగ్రహం కాబట్టి దైవబలం ఉంటుంది. హ్మ్. గురువు అంటే దేవతా గురువు కాబట్టి. 9వ స్థానంలో రాహు. ఈ రాశికి రాహు చాలా మంచోడు. ఎందుకంటే మిథున రాశిలోనే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు హ్మ్. నడి నక్షత్రంగా ఉంది. ఓకే. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడు. ఆ నక్షత్రమే రాహుది. ఆయన 9లో ఉన్నాడు. హ్మ్. అంటే ఇక్కడ వచ్చేకాడికి లగ్నంలో గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి దైవబలం బాగుంది. హ్మ్. ఎక్కువగా కంపల్సరీ ఆలయానికి వెళ్ళాలి. ఓకే. అదేవిధంగా కర్మస్థానంలో శని ఉన్నాడు. కర్మ అంటే ఏమి? మనం చేసే పని. చేసిన పని. ఆయన ఎక్కడున్నాడు? మీన రాశిలో ఉన్నాడు. హ్మ్. మీనరాశి ఏం తెలియజేస్తుంది? నీటిని తెలియజేస్తుంది. జలరాశి, హ్మ్. సముద్రము, సముద్రం. నదులు, అపార జలము హ్మ్. అక్కడున్నాడు. అంటే 10వ స్థానము కాలపురుషుడికి 12వ స్థానము. అంటే మేషం నుంచి 12వ స్థానము. హ్మ్. అంటే మోక్ష స్థానము. ఓకే. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు? ఎక్కువగా ఆలయాలకు వెళ్ళాలి. ఓకే. ఎక్కువగా ఆలయాలు శుభ్రం చేయడానికి కృషి చేయాలి. హ్మ్. ఆలయం శుభ్రం చేసేదానికి మనము ఏమన్నా ఫ్లోర్ క్లీనర్స్, మంచి పర్ఫ్యూమ్స్, హ్మ్. చీపుర్లు, మాప్ స్టిక్స్, ఓకే. యాసిడ్స్, ఫినాయిల్స్ ఓకే. ఇవి తీసేయడము, ఎక్కువ అగరబత్తులు తీసేయడము, ఆలయానికి కరెంట్ ఛార్జీ కట్టడము, హ్మ్. అక్కడ ఏదైనా ఫ్యాన్లు రిపేర్ చేయించడము, ఇట్లా ఆలయ సేవే ఎక్కువ చేస్తూ ఉండాలి. ఓకే. 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. హ్మ్. ప్రయత్నం అనేటువంటి ప్రదేశంలో మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావన్నాను కదా. హ్మ్. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం అని చెప్పాను. అవునండి. కమ్యూనికేషన్స్లో ఉన్నాడు కాబట్టి. హ్మ్. కేతు ఎవరు? మోక్షకారకుడు. కాబట్టి ఆయన సరైన కంట్రోల్ వాళ్ళు ఏం చేయాలి? ఆలయ సేవే చేయాలి. ఓకే. మిథున రాశి వాళ్ళకు మొత్తం ఆలయ సేవ పైనే ఉంది మొత్తం పరిహారం మొత్తం. సింపుల్. ఓకే. వాళ్ళు విద్యార్థులు కావచ్చు, అవివాహితులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కావచ్చు, పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, ఆరోగ్యం కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. జన్మంలో గురువు దైవకారకుడు, హ్మ్. జ్ఞానకారకుడు, 10 కర్మకారకుడు. హ్మ్. అది జలరాశి తీర్థము అంటారు. తీర్థం. తీర్థయాత్రలు కూడా చేయొచ్చు వీళ్ళు. ఓకే. తీర్థయాత్రలు చేసి అక్కడ కర్మలు అంటే తలనీలాలు సమర్పించడము, తలనీలాలు. పుణ్యక్షేత్రాలు సందర్శించడం, నిద్ర చేయడము, ఆడ దాన ధర్మాలు చేయడము, ఓకే. ఇవి చేస్తా ఉంటే దైవీకంగా మీరు మారిపోతే ఈ పరాభవనం సంవత్సరం వీళ్ళకి అద్వితీయంగా ఉంటుంది. ఓకే. 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. 9వ ఇంట్లో రాహు సూపర్. తండ్రికి మాత్రం మంచిది కాదు. హ్మ్. వీళ్ళకి తండ్రి ఉంటే తండ్రికి హార్ట్‌కి సంబంధించినటువంటి సమస్య రావడము, లేదా ఓకే. తండ్రి చేసే వ్యాపారాల్లో నష్టాలు రావడము, లేదా తండ్రితో విభేదాలు రావడము, తండ్రికి ఇతరత్రా కొంచెం దూరంగా ఉండడం మంచిది. హ్మ్. కాబట్టి మరీ వయసు అయిపోయిన వాళ్ళకైతే తండ్రి గారు స్వర్గస్థులయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో రాహు ఎప్పుడు తండ్రికి వ్యతిరేకము. హ్మ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు నేను ఈ పరిహారం చెప్పకుండా గాని చెప్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గ్రహం బాలేనట్టే. అవునండి. 10వ ఇంట్లో శని కర్మస్థానంలో విపరీతంగా కష్టపడాలి. హ్మ్. జన్మంలో గురువు పనిచేయడు బాధకాధిపతి. హ్మ్. ఏది జరగకపోతే బాధపడాలి. బాధపడాలి. ప్రయత్నం అనే స్థానంలో కేతు ఉన్నాడు. హ్మ్. ఏం ప్రయత్నం సక్సెస్ కాదు. సక్సెస్ కాదు. భాగ్యంలో గురువు ఉన్నాడు, మన రాహు ఉన్నాడు. హ్మ్. రాహు ఏం చేస్తాడు? పితృదోషాన్ని ఇస్తాడు. పితృదోషం అంటే ఏమి? తండ్రి, తండ్రి యొక్క బంధువులు అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు, ఓకే. రక్త సంబంధికులు హ్మ్. దూరంగా ఉండాలని అర్థం. ఓకే. పితృ అంటే తండ్రి ఒకడే కాదు, అవును. ఆ బ్లడ్ రిలేషన్స్ అంతా హ్మ్. వస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మనం ఏం చేసాము? దైవ పరిహారంతో లాక్ చేసాం. ఓకే.
సో, దైవ పరిహారం చేసుకుంటే దైవ సేవలో నిమగ్నం అయిపోవడమే. అంతా బానే మోక్ష ఉంటుంది. రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. హ్మ్. కాబట్టి కర్మకార్యాలు చేసే వాళ్ళకు కూడా సహాయం చేయాలి వీళ్ళు. ఓకే. కర్మకార్యాలు ఎవరు చేస్తారు? కర్మకార్యం అంటే మనకు బార్బర్సు, హ్మ్. దోబీసు, శ్మశానంలో పనిచేసే కార్మికులు, ఇవన్నీ కర్మకార్యాలు అంటారు. ఓకే. అవి మనం చేయలేం, వాళ్ళు చేస్తారు. అవునండి. గొప్పోళ్ళు వాళ్ళు. వాళ్ళు హ్మ్. గాని లేకపోతే తెలుస్తుంది వాళ్ళ యొక్క విలువ అంటే ఏమనేది. కర్మకారకుడు కర్మస్థానంలో ఉన్నప్పుడు కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేసినప్పుడు మన పనులు అవుతాయి. ఓకే. మనం చేయాలని చేయకుండా బాధపడే దాని వల్ల ఏ సమస్యకు పరిష్కారం కాదు. బాధపడడం సమస్యకు పరిష్కారం కాదు. ఆలోచించడము, ప్రయత్నించడము, దైవబలం సంపాదించుకోవడం. హ్మ్. కాబట్టి ఇక్కడ కర్మకార్యాలు చేసే వాళ్ళని గుర్తించి వాళ్లకు మనవంతుగా ఏదన్నా సేవ చేయాలి. సేవ చేయాలి. ఓకే. ఇది. కాబట్టి కర్మస్థానము మీనమైంది కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరగాలి. తీర్థయాత్రలు అంటారు. హ్మ్. తీర్థం అంటే నదులు, సముద్రాల వైపు ఉన్నటువంటి ఆలయాలని అర్థం. ఆ ఓకే. తీర్థాల కాడ వెళ్ళి స్నానం చేయడము, అక్కడ దేవుడి అభిషేకానికి మనం ఏదైనా డబ్బులు కట్టడము, హ్మ్. అక్కడ అన్నదానాలు లాంటి వాటికి డబ్బులు కట్టడము, ఇవన్నీ చేయడం వల్ల కర్మ వదిలిపోతుంది. ఓకే. ఏం చేసినా కానీ నీటితోనే కదా మనం ప్రక్షాళన చేస్తాము. ఇల్లైనా కానీ తీర్థంతోనే కడతాం. తీర్థం అవును. అంటే జలమే. అవునవును. కాబట్టి ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది చేయడం వల్ల ఈజీ. ఇది చెయ్యకపోతే మిథున రాశికి బాగలేదు. ఓకే. కాబట్టి మిథునం అంటేనే ఒక కలయిక, ఒక కమ్యూనికేషన్. మేషరాశి నుంచి 3వ రాశి. హ్మ్. కమ్యూనికేషన్ అంటే ఇదే. ఇప్పుడు ఓకే. మీరు ఇప్పుడు ఈ టీవీలో పనిచేస్తున్నారు. హ్మ్. మిథున రాశి బలం లేకపోతే మీకు ఈ టీవీలో జాబ్ రాదు. ఓకే. ఒక రిపోర్టరు, హ్మ్. ఒక జర్నలిస్టు, హ్మ్. ఒక కొరియర్ బాయ్, స్విగ్గీ, జొమాటో లేదంటే పోస్టల్, ఈ కొరియర్ హ్మ్. ఇవంతా కమ్యూనికేషనే కదా. ఈ కమ్యూనికేషన్. ఓకే. కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు. ఓకే. అదే మిథున రాశి తెలియజేస్తుంది. ఇప్పుడు సముద్రంలో అంటే సముద్రం కూడా ప్రపంచం మొత్తం కలుపుతుంది. హ్మ్. సముద్రం ఈడికి ఆ ఎండ ఏడికి అయిపోదు. అవును. మొత్తం ప్రపంచం మొత్తం కలుపుకుంటుంది. కలుపుతుంది. అక్కడ శనేశ్వరుడు కర్మకారకుడు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దైవ పరిహారం కంపల్సరీ. హ్మ్. మనకు ఈ ఈ రాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తగినంతలో ఎంతో కొంత ఆలయాలు తిరుగుతూ ఉండాలి. కుదిరితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో చిన్న గుడి ఉంటే కూడా హ్మ్. ఓ 10 బకెట్ నీళ్ళు బోరింగ్లో కొట్టి నీట్గా పోసి వాళ్ళే కడగడం చాలా మంచిది. సూపర్ రిజల్ట్. ఓకే. సో, అన్నిటికంటే శ్రమించి ఇది బెటర్ అంటారైతే. ఓకే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని గంగాదేవితో ప్రక్షాళన చేసి హ్మ్. చెమ్మని ఫ్యాన్లేసి ఒక 4 ముగ్గులేసి కూర్చోమని చెప్పండి. ఒక అగరబత్తి వెలిగించి ఓకే. ఇంకా భగవంతుడు వాళ్ళకు వద్దన్న పరిహారం చేసేస్తాడు. ఓకే. ఎక్కడో కాశీకి వెళ్ళని రూల్ ఏం లేదు కదా. అవును. వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏమి. కాబట్టి ఇది మిథున రాశి వాళ్ళకు చాలా చాలా చెప్పుకోదగినది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు ఓకే. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ పరాభవం సంవత్సరం చెప్పుకోవడానికే పరాభవం కానీ హ్మ్. విజయవంతమైనటువంటి సంవత్సరంగా మారిపోతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. గురువుగారు, కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి మరి? అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకు 2, 11, 4, 7 అంటే ఆదాయం 2, 2, వ్యయం 11, 11. రాజ్యభుజం 4, అవమానం 7. హ్మ్. ఇవి మామూలుగా కొన్ని పాయింట్లు అటు ఇటు ఉంటాయి. ఇవి మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి వాళ్ళకు దీర్ఘ సంచార గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఈ రాశికి అష్టమంలో రాహు ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఓకే. ద్వితీయంలో కేతు ఉన్నాడు. ఇది మంచిది కాదు. హ్మ్. అదేవిధంగా వ్యయంలో గురువు ఉన్నాడు. ఇది మంచిది కాదు. 9వ ఇంట్లో శని ఉన్నాడు. ఇది హ్మ్. మంచిది కాదు. సో, ఏది చూసుకున్నా మంచిది కాదు అంటున్నారు. మరి ఏం చేయాలంటారండి? ఈ మధ్యనే ఎక్కువ గ్రహణాలు వచ్చాయి. హ్మ్. గత 2 సంవత్సరాలుగా నుంచి అవును. అవన్నీ కూడా కర్కాటక రాశికి వ్యతిరేకంగానే వచ్చాయి. ఓకే. కర్కాటక రాశి వాళ్ళకు ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి ఫిబ్రవరి ఎండింగ్, మార్చి స్టార్టింగ్లో ఒక చంద్రగ్రహణం వచ్చింది. హ్మ్. చంద్రగ్రహణం అంటేనే అది కర్కాటక రాశి. హ్మ్. చంద్రుడు అంటేనే కర్కాటక రాశి. హ్మ్. సూర్యుడు అంటా కానీ కర్కాటక రాశికే వస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి 2వ స్థానమే సింహము, దానికి అధిపతి సూర్యుడు. ఓకే. ఎప్పుడు గ్రహణాలకు తాకిడయ్యేటువంటి రాశులు ఈ రెండే, హ్మ్. కర్కాటకం, సింహం. హ్మ్. అందున చంద్రుడికి స్థిరత్వం లేదు. పెరుగుతుంటాడు, తరుగుతుంటాడు, పెరుగుతుంటాడు, తరుగుతుంటాడు. హ్మ్. అన్ని గ్రహాలను కలుసుకొని మళ్ళీ తిరుగుతుంటాడు. అవునండి. క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు. హ్మ్. గ్రహణం వచ్చిందంటే ప్రపంచం అంతా డిబేట్లు వచ్చేస్తాయి. చంద్రగ్రహణం సముద్రం ఆటపోట్లు వచ్చేస్తాయి. అంటే హ్మ్. స్థిరత్వం, సముద్రం స్థిరత్వం కోల్పోతుంది. అదే సూర్యగ్రహణం వచ్చినా కానీ సూర్యుడికి, చంద్రుడికి, భూమికి మధ్యలో వచ్చేటువంటిదే కదా, ఎనర్జీ లెవెల్సే కదా. హ్మ్. ఎప్పుడు గ్రహణం వచ్చినా ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్యలో వచ్చేటువంటి ఎనర్జీ లెవెల్స్ వల్లనే ఈ గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఈ కర్కాటక రాశికి 5లో కానీ, 7లో కానీ, 9లో కానీ
11వ స్థానంలో కానీ హ్మ్. శుభగ్రహాలు లేవు. ఓకే. 9లో ఉంటే శనేశ్వరుడు ఉన్నాడు. అష్టమాధిపతి పోయి భాగ్యంలో ఉంటే ఏమవుతుంది? కష్టమే భాగ్యంగా మారుతుంది. హ్మ్. అష్టమం అనేది కష్టము. కష్టము. అది పోయి భాగ్యంలో ఉంటుంది. అంటే కష్టమే భాగ్యంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు భాగ్యాధిపతి ఎక్కడున్నాడు? వ్యయంలో ఉన్నాడు. హ్మ్. అంటే గురువు. వ్యయం అంటే నష్టం. నష్టం. భాగ్యాన్ని ఇచ్చేవాడు నష్టంలో ఉన్నాడు. కష్టాన్ని ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం. ఓకే. అష్టమంలో రాహు ఉన్నాడు. హ్మ్. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే రాహుకేతుల మధ్యలో శని గురువుల బలం లేకుండా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం పంచాంగంలో ఉన్నదే మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రాశ్యాధిపతి ఎత్తుకుంటే ఏమి? తన పాటి తను అన్ని గ్రహాలతో కలుస్తూ తిరుగుతున్నాడు. చంద్రుడికి ఎవరు శత్రువులు కాదు. హ్మ్. చంద్రగ్రహానికి మాత్రం శత్రువులు ఎవరు లేరు. చంద్రుడిని శత్రువుగా భావించే వాళ్ళు ఉండొచ్చు. కానీ చంద్రుడు ఎవరిని శత్రువుగా భావించడు. ఓకే. అందుకే అన్ని రాసుల్లోనూ అన్ని నక్షత్రాలకు చంద్రుడు ఎక్కడుంటే వాళ్ళకి ఆ పేరు పెడతారు. చంద్రుడిని బట్టి పేరు పెట్టేది. ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రానికి. ప్రతి హ్మ్. రాశిలో తన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కాబట్టి చంద్రుడు అంటే తల్లి. హ్మ్. తల్లికి ఎవరుంటారు శత్రువులు? ఎవరు ఉండరు. అందరినీ ఆ తల్లి ప్రేమగానే చూస్తుంది. చూస్తుంది. చంద్రుడు అంతే. ఓకే. తల్లిని కావంటే నన్ను సరిగ్గా చూడలేదు అనేది అనొచ్చేమో కానీ తల్లి మాత్రం అలా కాదు కదా. అలా కాదు. సేమ్ చంద్రుడు అంటే తల్లి అని అర్థం. ఓకే. కాబట్టి తల్లి కఠినంగా ఉంటే మనం ఉండగలమా? లేదు. అందుకే అందరితో ప్రేమగా ఉంటుంది కాబట్టి చంద్రుడు సున్నితంగా ఉంటాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఓకే. ప్రాణ ఉత్పత్తి జీవ ఉత్పత్తి కారక రాశిది. జీవ హ్మ్. ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? తల్లి కడుపులోనే కదా జరుగుతుంది. అవునండి. ఎవరైనా సరే శ్రీకృష్ణుడే వచ్చినా కానీ రాముడే వచ్చినా కానీ తల్లి కడుపులోనే జీవ ఉత్పత్తి తీసుకోవాలి ఆయన. అవును. అందుకే తల్లి గొప్పది. సున్నితంగా ఉంటుంది ఆమె. అందుకే ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళ మనసు కష్టపెట్టరు. అవునండి. సున్నితంగా ఉంటారు కాబట్టి ఎక్కువ సంతోష పెట్టాలంటుంటారు. కాబట్టి ఈ రాశికి ఇప్పుడు రాహుకేతులు ద్వితీయ అష్టమాల్లో, గురువు వ్యయంలో, శని భాగ్యంలో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మనం తీసుకోవాల్సినంత కూడా దైవ పరిహారమే. ఓకే. ఏ రాశికైనా సరే ఏ విధంగా దైవ పరిహారం చేసుకోవాలనేది ప్రధానంగా తీసుకోవాలి. శనేశ్వరుడు 9లో ఉన్నాడు కాబట్టి కాలభైరవ ఆరాధన. హ్మ్. అంటే ఇప్పుడు కాలం అంతా బాగాలేదు కదా. ఇప్పుడు ఈ రాశి నేను చెప్పినట్టు అవును. కాలం ఎవరి చేతిలో ఉంటుంది? కాలభైరవుడి చేతిలో ఉంటుంది. హ్మ్. శనేశ్వరుడి గురువు. అదేవిధంగా గురువు గురుగ్రహం ఈ రాశికి ఈ రాశిలో ఉచ్చస్థితి పుట్టేటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. ఓకే. వ్యయం అంటే ఏమి? మోక్షము, హ్మ్. నష్టము అని అర్థం. పడుకుని నిద్రపోయేటువంటి ప్లేస్లో ఉన్నాడు. బెడ్రూమ్లో గురువు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు స్కూల్లో టీచర్ స్ట్రిక్ట్గా ఉంటాడు. హ్మ్. స్ట్రిక్ట్గా ఉంటాడు. పిల్లలందరినీ కూడా అటెన్షన్లో పెడతాడు ఆ స్కూల్. అదే ఆయన వచ్చి బెడ్రూమ్లో ఉంటే స్ట్రిక్ట్గా ఉంటాడా? లేదు. ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాడు. అవును. ఫ్రీగా హాయిగా నిద్రపోవాలని చూస్తారు. హ్మ్. అంటే అక్కడ గురువు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు స్ట్రిక్ట్గా గురువు ఒక 12 అక్కడ స్ట్రిక్ట్గా ఉంటాడు. హ్మ్. అంటే నిద్ర ఉండదు సరిగ్గా, కంఫర్ట్గా ఉండదు. ఎలా గురువు అంటే ఆలోచిస్తాడు కదా. అవునండి. అంటే మానసిక స్థిమితం లేదని అర్థం. ఓకే. అంటే 1కి 4 సార్లు ప్రతి ఒక్కటి చేయాలని అర్థం. హ్మ్. ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు. కేర్ఫుల్గా ఉండాలి. పెట్టుబడులు, హ్మ్. ఫ్రెండ్స్ని నమ్మడము. ఫ్రెండ్స్ని నమ్మితే ఇంక అంతే క్లోజ్. ఓకే. వాళ్ళకి బెనిఫిట్ పోతుంది. వీళ్ళకి క్రెడిట్ రాదు. హ్మ్. 2వ ఇంట్లో కేతువుడు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. కుటుంబ స్థానం కాబట్టి ఇంటి ఖర్చులు, ఇంట్లో ఎక్కువగా ఖర్చు, నష్టాలు రావడము, కష్టాలు రావడము, లేదన్నా అవసరం లేని ఖర్చులు రావడము, హ్మ్. లేదా ఏదైనా దారిపోవడము, దారిపోయేసి కనిపించకుండా ఇంకా పోయింది అనుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత ఆ వస్తువు బయటపడుతుంది. ఇంట్లోనే ఉంటుంది. హ్మ్. నేను చూల నువ్వు చూల నువ్వు చూల నేను చూల అంటూ ఉంటారు. ఇంటి దొంగ నేసుడు కూడా పట్టలేని అంటుంటారు. అందరి మీద అందరికి అనుమానాలు వచ్చేస్తుంటాయి. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి కేతుకు తలే లేదు. కాబట్టి హ్మ్. ఏదైనా ఇంట్లో వస్తువులు దారిపోతాయి. మళ్ళీ అవి కూడా బయటపడతాయి. ఓకే. అది మళ్ళీ అక్కడే చెప్పుల స్టాండ్ అక్కడ ఉంటుంది. ఆడ వదిలేసి బీరువాలో ఎత్తుతుంటారు. హ్మ్. అట్లుంటుంది విచిత్రం. ఓకే. దీనికి అంతటికి కూడా కేతువుని కంట్రోల్ చేసేది సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన. హ్మ్. ఇక గురువు మోక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు దైవికంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. గురువు ఎక్కడుంటే అక్కడ దైవికంగా ఆలోచిస్తూ ఉంటారు. 9లో శని ఉన్నాడు కాబట్టి ఏదన్నా వీళ్ళకి సూతకం అయ్యేదానికి అవకాశం ఉంది. సూతకం అంటే ఏమి? ఎవరన్నా వీళ్ళ పాలలో చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళకు అంటూ అంటారు. హ్మ్. అట్లాంటి జరిగిన అవకాశం ఉంటుంది. అష్టంలో రాహున్నాడు కాబట్టి వీళ్ళ పెట్టుబడుల జోలికి, ప్రయోగాల జోలికి వెళ్ళకూడదు. దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే రాహు కంట్రోల్ అవుతాడు. హ్మ్. రాహుకాలం తెలియకుండా రాహుకాలం ఏ పని ఇప్పుడు ఈ టైంలో చేయకూడదు. ఓకే. అష్టమ స్థానం అంటే అదొక జల్లెలు లాంటిది. హ్మ్. ఈ టైంలో కోర్టు కేసులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. బై మిస్టేక్ తెలియకుండా రాహుకాలంలో వెళ్ళకూడదు. రాహుకాలంలో వెళ్ళినట్టయితే ఇంక వీళ్ళకి పూర్తిగా యాంటీ అయిపోతుంది. ఎందుకంటే అష్టంలో రాహు ఉన్నాడు. హ్మ్.
కోర్టులో నా కేసు 20 సంవత్సరాలుగా పోతా ఉంది అన్నప్పుడు వాళ్ళు తెలియకుండా చాలాసార్లు రావుకాళ్ళు వెళ్ళి ఉంటారు కోర్టులకి. ఏం చేద్దాం, టైం కుదరదు. హ్మ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి. ఓకే. అష్టమంలో రాహు ఉన్నప్పుడు అలా చేయకూడదు. హ్మ్. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో తెలిసి అనవసర ఖర్చులు ఉంటాయి. హ్మ్. కాబట్టి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గారాధన ఎక్కువగా చేయాలి. శని 9లో ఉంటున్నాడు, 9వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి 9లో శని ఉన్నప్పుడు ఏం చేయాలి, పితృపరిహారాలు ఎక్కువ చేయాలి. పితృపరిహారం అంటే ఏమి, అమావాస్య రోజు పూర్వీకులకు హ్మ్. తర్పణాలు వదలాలి. అంటే పిండ పితృయజ్ఞాలు, తిల తర్పణాలు, బలి హోమాలు అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం నీటితోనే కదా తర్పణాలు వదులుతాము. హ్మ్. మరి ఆయన అవునండి. కూడా 9వ స్థానంలో పితృస్థానంలో జలరాశిలోనే ఉన్నాడు. హ్మ్. మీనరాశి కూడా మోక్షరాశి. హ్మ్. ఇవన్నీ ఇది పరిహార సంవత్సరంగా చెప్పొచ్చు. ఓకే. ఈ సంవత్సరం పూర్తిగా వీళ్ళు ఎక్కువగా పితృతర్పణాలు హ్మ్. వదులుతూ రావడం వల్ల శని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఓకే. తండ్రికి కష్టం ఎక్కువ ఉంది, తండ్రికి నష్టం ఎక్కువ ఉంది, అనారోగ్యం ఉంది. హ్మ్. అదేవిధంగా జన్మంలో శని, జన్మ రాశ్యాధిపతి అయిన చంద్రుడు కర్కాటకానికి అధిపతి కాబట్టి గ్రహణాల తాకిడి ఎక్కువ తగిలింది కాబట్టి ఎక్కువగా తల్లికి కూడా కష్టము. ఓకే. చిన్న విషయానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా పితృదేవతారాధన, సూర్య నమస్కారాలు, మరి దుర్గారాధన, విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మాత్రమే వీళ్ళు ఈ సంవత్సరం పరాభవాలను అధిగమించగలుగుతారు. ఓకే. తినే తిండిలో మాంసం తగ్గించే మంచిది. హ్మ్. ఏ విధమైనా సరే నెలకు ఒకసారో లేదా పూర్తిగా వదిలేస్తే కూడా మంచిది. ఓకే. ఎందుకంటే మనసు కారకుడు చంద్రుడు. కాబట్టి దాన్ని మనం వదిలేయడం వల్ల మనకు అవసరమైంది ఇంకోటి వస్తుంది. హ్మ్. ప్రకృతిలో ఒకటి ఉంది, త్యాగం అన్నిటికన్నా గొప్పదంటారు. మనకి ఇష్టమైనది వదిలేస్తే మనకు అవసరమైనది వస్తుంది. అవునండి. ఇప్పటి వరకు లేని ఇప్పుడు ఉన్న సంతోషమే లేని ఆనందం వస్తుందంటారు కదా. అవునవును. అట్లా వీళ్ళు ఏదో ఒకటి త్యాగం చేస్తే మంచిది. ఈ సమయంలో అప్పుడు చేయడం వల్ల ప్రకృతిలో మార్పు వస్తుంది, చేంజెస్ జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వివాహితులు, అవివాహితులు అందరూ కూడా ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలు గోచారాన్ని బేస్ చేసుకుని మాత్రం చెప్తున్నాను, హ్మ్. వ్యక్తిగత జాతకం కాదు. వ్యక్తిగత జాతకం వేరు, గోచారం వేరు. ఓకే. మనం ఉగాదిని పురస్కరించుకొని చెప్తున్నాం. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా పోతుంది, 4 గ్రహాల మధ్యలో ఎలా ఉంది అనేసి. హ్మ్. మిగిలిన గ్రహాలు శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకు అన్ని విజయవంతంగా ఉంటాయి. గురుగారు, అదే విధంగా మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? ఈ పరాభవనామ సంవత్సరము సింహరాశి వాళ్ళకి తీసుకుంటే హ్మ్. 5-5-7-7 అంటే ఆదాయం 5, 5. వ్యయం 5, హ్మ్. రాజ్యపూజ్యం 7, అవమానం 7 ఇలా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే పలు రకాల పంచాంగాలు కొంచెం ముందు వెనక చెప్తూ ఉంటాయి. హ్మ్. నేను ఇప్పుడు మనం చెప్తున్నాను, నేను ఒక పంచాంగాన్ని అనుసరించి చెప్తున్నాను. ఇంకొక విశ్లేషణ వచ్చినప్పుడు నాకు అందుబాటులో ఇంకో పంచాంగం ఉండొచ్చు. హ్మ్. ఈ ఒక పాయింట్ అటు ఇటు వస్తుంటాయి. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. కాబట్టి ఈ రాజ్యపూజ హోమాలు ఎలా ఉన్నాయి, హ్మ్. ఇంకా జనరల్గా తీసుకుంటే ఈ రాశికి ఈ పరాభవనామ సంవత్సరము హ్మ్. లాభంలో గురువు ఉన్నాడు, ఓకే. చాలా మంచిది. హ్మ్. జూన్ వరకు హ్మ్. అష్టమంలో శని ఉన్నాడు, హ్మ్. సప్తమంలో రాహు ఉన్నాడు, జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు ఉంటే ఏమంటే విరక్తి, వైరాగ్యము, హ్మ్. తలనొప్పి, వెంట్రుకలు రాలిపోవడము, హ్మ్. అసహనము, విసుగు, కోపము, హ్మ్. నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా మాట్లాడడము. హ్మ్. అంటూ ఉంటారు కదా, ఆడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటాడని. హ్మ్. అలా ఇతను అంటాడని వేరే వాళ్ళ దగ్గర కామెంట్లు రావడము. ఓకే. మతిమరుపు. ఎందుకంటే తల్లేలేని గ్రహం జన్మలో ఉంది. హ్మ్. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా మనకి ఏదైనా కాకపోతే విసుగు వస్తుంది. ఏం ఆలోచన రాకపోతే, నాకేమి మైండే పని చేయలేదు, కోపం వస్తుంది. తల్లేలేనప్పుడు ఏమవుతుంది, హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ హ్మ్. అవుతుంది, డాండ్రఫ్ రావచ్చు, హ్మ్. లేదా తలకు గాయం అవ్వచ్చు, లేదా హెడేక్ ఎక్కువ అవ్వచ్చు. తలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. ఓకే. లేదా ఏదో ఒక విధంగా సఫర్ అవ్వాలి. సఫర్ అయ్యేది మనం తలతోనే సఫర్ అవుతాము. అవునండి. బాధ కలిగేది, ఆలోచన వచ్చేది, ధైర్యం వచ్చేది మొత్తం ఇక్కడే. హ్మ్. ఈ తల్లేలేని గ్రహం జన్మలో ఉంది. కేతు జన్మలో ఉంటే ఆ మతిమరుపు. తల్లేలేని గ్రహానికి జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది. అవును. కాబట్టి ఇది వీళ్ళకు హ్మ్. విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. అదేవిధంగా ఈ మాంసము తినేది నిలపాలి. హ్మ్. తల్లేలేనప్పుడు మనం ఏదంటే అది ఎట్ట తింటాం, అవునవును. డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే రెండో స్థానమే, మనం తినే తిండి రెండో స్థానము. హ్మ్. ఆ రెండో స్థానం కన్య. కన్యా రాశి కాలపురుషుడికి కడుపు. హ్మ్. తినే తిండి కడుపు అనేది కన్యా రాశి అయింది.
ఓకే. జన్మలో తలలేని గ్రహం ఉంది. హ్మ్. అప్పుడు వీళ్ళు ఏదంటే అది తింటే విరుద్ధాహారం అయిపోతుంది. హ్మ్. అది కొంచెం చూసుకోవాలి. ఆహార నియమాలు పాటించుకోవాలి. ఓకే. తర్వాత తీసుకుంటే సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు అంత మంచోడు కాదు. మామూలు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం, అనుమానాలు రావడము, వీళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఆహా! నువ్వు అట్లయితే నేను ఇట్లయితే అట్లా. వీళ్ళు ఎవరికి బయట చెప్పుకోరు. వీళ్ళు చెప్పుకోరు. కానీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు. ఓకే. మైండ్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. హ్మ్. దానికంతా రాహు కారణం. హ్మ్. రాహు వచ్చేకాడికి అంతా మెలిఫిక్ ప్లానెట్ అనమాట. అంత సీక్రెట్స్ రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ లాగా చేస్తుంటారు అనమాట. హ్మ్. ఇట్లా ఈ దాంపత్యంలో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎవరు నమ్మరు హ్మ్. అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తాడు. ఓకే. కాబట్టి ఈ రాహువు 7వ ఇంట్లో ఉండగా రాహుని మళ్ళీ గురువు చూస్తున్నాడు. వీళ్ళకి ఒక బెనిఫిట్ అది. హ్మ్. లాభస్థానం నుంచి గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ ఎత్తులకి పై ఎత్తులకి ఆన్సర్లు కూడా దొరుకుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఆ, వీళ్ళు ఫేస్ రీడింగ్స్తోనే మాట్లాడుకుంటుంటారు ఒక విధంగా. ఓహో, నువ్వు అలా అనుమానంగా చూస్తావా, ఓకే. కన్ఫ్యూజన్గా చూస్తావా, అంటే ఏమి తెలియనట్టు ఫేస్ పెడతావా, ఇవంతా ఫేస్ రీడింగ్సే కదా. హ్మ్. రాహు ఉండేది ఒక తల మాత్రమే, ఇంక వేరే ఏం లేదు, ఆయన శరీరం లేదు. హ్మ్. కాబట్టి ఫేస్ రీడింగ్స్ ఓకే. ఇండికేషన్స్ ద్వారా ఈ చీమలు మన టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ మాడుకుంటూ ఉంటాయి. అలాగా ఉంటుందన్నమాట ఓకే. ఈ రాహు. రాహుని గురువు చూస్తాడు కాబట్టి వీళ్ళకు పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. హ్మ్. అష్టమంలో శని ఉన్నాడు. అంటే అష్టమ శని ఉంది ఇప్పుడు. హ్మ్. అష్టమ శని అంత మంచిది కాదు. హ్మ్. ఈ రాశికి రాహు మంచోడు కాదు, శని మంచోడు కాదు. గురువు జూన్ నుంచి మళ్ళీ శనిని చూస్తాడు. హ్మ్. వ్యయ స్థానంలోకి వచ్చిన జూన్ నుంచి మళ్ళీ శనిని చూస్తాడు. శని చూసినప్పుడు ఏమవుతుంది? శని కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు రాహుని కంట్రోల్ చేస్తుంటే శని వ్యతిరేకంగా ఉంటాడు. జూన్ నుంచి శని కంట్రోల్ చేస్తే రాహు వ్యతిరేకంగా అవుతాడు. ఓకే. ఎటొచ్చి ఈ గతంలో జరిగిన గ్రహణ ప్రభావాలు హ్మ్. వీళ్ళు కొంత ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఆ గ్రహణం జరిగిన రోజే కాదు, ఏమీ అయిపోదు. హ్మ్. అది రాబోయే సంవత్సరం 2 నెలల్లో మళ్ళీ ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది ఓకే. సో, జరిగిన మరి తర్వాత. ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటారండి? గ్రహణ ప్రభావాలని తప్పించుకుంటున్నప్పుడు దేవతారాధనే. దేనికైనా ఓకే. మార్గం దేవుడే. అన్నిటికీ దేవుడే దిక్కు అనే మాటకి ఇదే అర్థం. ఓకే. సో, ఏ కష్టం వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్తే అన్నీ బానే ఉంటుందంటారైతే. కాబట్టి సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. హ్మ్. సూర్యుడు ఎవరు? గ్రహరాజు. హ్మ్. అదేవిధంగా తండ్రిని సూచిస్తాడు. ఓకే. తల్లిదండ్రులు ఎవరు గ్రహాల్లో అంటే చంద్రుడు తల్లి, హ్మ్. సూర్యుడు సూర్యుడు తండ్రి. తండ్రి. సూర్యుడు అంటే ఆత్మ, మన యొక్క హార్ట్. హ్మ్. ఏమున్నా కానీ ఏదైనా చెప్తే నమ్మకపోతే గుండెల పైన చేసుకుని చెప్పు అంటారు. అంటే ఆత్మ మీద అవునండి. చేయబెట్టి చెప్పుని, అంటే సూర్యుడి పైన చేయబెట్టి చెప్పు. హ్మ్. మండే సూర్యుడి సాక్షిగా అంటారు. హ్మ్. అంటే ఇంతకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు, హ్మ్. ఇది నేను చెప్పేది నిజము అని అర్థం. సరే, నువ్వు అంత మాట అన్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను, హ్మ్. ఇంకా దేవుడే చూసుకుంటాడు అంటూ ఉంటారు. అవునండి. జ్యోతిషం తెలుసా వీళ్ళకంతా? తెలియదు. కానీ సూర్యుడు ఆత్మ, ఇంత శక్తి సూర్యుడికి ఎవరు ఇస్తున్నారు? రుద్రుడు. హ్మ్. రుద్రుడు అంటే ఎవరు? శివుడే. కాబట్టి సింహరాశి వాళ్ళు శివాలయం అనేది లైఫ్లో ఎప్పుడు వదలకూడదు. ఓకే. గోచారం ఎట్లన్నా ఉన్నాయి, బాగున్నాయి బాగలేకపోయినాయి, వీళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? శివుని దగ్గర. శివాలయం నుంచి వస్తూ ఉంది. ఓకే. కాబట్టి శివాలయానికి తెల్లవారితే సూర్య నమస్కారాలు చేయడము, సాయంత్రం అయితే ప్రదోషకాల నంది సేవ చేయడము, ఈ రెండు హ్మ్. చేస్తే సింహరాశి వాళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ప్రదోషకాల నంది సేవ అనే దానిలో ఉన్న ఫలితము ఇంక ఏ పూజలో లేదనేసి ఎంతోమంది పండితులు చెప్పారు. వీళ్ళకు రుద్రుడు అధిపతి కాబట్టి శివాలయం వెళ్ళే కొద్దికి వీళ్ళకి ఏమవుతుంది? ఇంక గ్రహణాలు పనిచేయవు, అష్టమ శని పనిచేయదు, ఏది పనిచేయదు. హ్మ్. వీళ్ళకి పవర్ బ్యాంక్లోకి వెళ్ళి పవర్ జనరేట్ చేసుకునేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రహణాల తాకిడి ఎప్పుడు కానీ ఏ సంవత్సరం వచ్చినా ఈ రవిచంద్రులకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శివుడికి సోమవారం అంటే ఇష్టం కదా. అవునండి. ఆయన పేరు చంద్రశేఖరుడు అంటారు, హ్మ్. సోమశేఖరుడు అంటారు. హ్మ్. అంటే కర్కాటక రాశిని తన కంట్రోల్లో పెట్టుకోకుండా, అదే రుద్రుడు రవిగ్రహానికి పవర్ సప్లై చేస్తానని చెప్పానా. హ్మ్. అంటే ఈ రవిచంద్రులను తన కంట్రోల్లో పెట్టుకున్నట్టే కదా శివుడు. అవునండి. కాబట్టి వీళ్ళెప్పుడు శివాలయాన్ని వదలకూడదు. ఓకే. ఈ సంవత్సరం ఎట్టుంది? ఎట్టన్నా ఉన్నాయి, మీరు గమ్మున శివాలయానికి వెళ్ళండి. మంచి జరుగుతుంది. చరిత్రలో శివభక్తులు చూడండి. వశిష్ఠుడు, అగస్త్యుల వారు, పరశురాముల వారు, రావణ బ్రహ్మ. కాకపోతే దుర్వినియోగం చేశారు. శివశక్తిని దుర్వినియోగం చేసిన వాళ్ళు చెడ్డవలేరు, కానీ హ్మ్. ప్రపంచాన్ని శాసించారు. అవునండి. శివశక్తి అపారంగా వస్తుందన్నమాట. హ్మ్. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు రాహు ఎదురుగానే ఉన్నాడు. రాహు ఎదురుగా ఉండకూడదు సింహరాశికి. ఓకే. తండ్రికి మంచిది కాదు. తండ్రికి ఏదో ఒక విధంగా ఆటంకాలు వస్తాయి. పితృ అరిష్టం అని అర్థం. కాబట్టి ఇప్పుడు లాభంలో గురువు ఉన్నాడు, మంచిది.
ఉమ్, ఫైనాన్షియల్గా బాగుంటుంది, వీళ్ళ తండ్రికి బాగుంటుంది. ఉమ్, అదేవిధంగా అష్టమ శని అనేది అంత మంచిది. అష్టమ శని అంటే ఇప్పుడు కష్టపెడతా ఉంటారని అర్థం, బాధ ఓకే. ఉంటుంది అని, ఏదో ఒక ఉమ్, విధంగా బాధపడతా ఉంటారు వీళ్ళు అని అర్థం. ప్రతి అది చిన్నదానికి కూడా. ముఖ్యంగా అనారోగ్యము, ఉమ్, చిన్న 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 అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఓకే. జనరల్గా దిష్టి తీసుకోవడం మంచిది. ఆదివారం రోజు ఉమ్, గుమ్మడికాయతో దిష్టి తీసుకోవడం చాలా మంచిది. ఒక 4 ఆదివారాలు తీసుకోగానే చాలా కింక్ వెళ్ళిపోతుంది. ఉమ్, ఇదొక థెరపీ యాక్టివ్గా, అది మనం క్వాంటమ్ సైన్స్ అంటాం కదా, అలాగా. ఓకే. కాబట్టి దిష్టి తీసుకొని చాలా ఇంపార్టెంట్. సింహరాశి వాళ్ళు ఎప్పుడు 10 మంది తెలిసిపోతారు. సూర్యుడు ఉమ్, అందరికి ప్రపంచం అంతా కనిపిస్తాడు కదా, అవునవును. సింహరాశిలో కూడా అంతే. ఓకే. 10 మంది తెలిసినప్పుడు ఏమవుతుంది, దిష్టి తగులుతూనే ఉంటుంది. సో ఎంత ఎక్కువ తెలిస్తే అంత దిష్టి తగులుతుంది. దిష్టి తగులుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశికి గురువు యొక్క బలం సంపూర్ణంగా ఉంది. రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి మాంసం తినకపోవడం పూర్తిగా మంచిది. ఓకే. తినడం వల్ల అది తిన్నటువంటి క్రమేపీ దేహ అనారోగ్యం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఉమ్, అలా ఒక్కోసారి విసుగైపోతుంది, ఇంకా నేను మాంసమే వద్దు, దీన్ని తిన్నప్పుడు నాకేదో సమస్య వస్తూ ఉంది అని విసుక్కునేటువంటి సందర్భాల్లో ఉంటే ఈ లగ్నంలో కేతు ఉండడము, అష్టమంలో శని ఉండడము, అష్టమంలో శని ఉండే ద్వితీయాన్ని చూడడము, ఇవన్నీ వల్ల ఇలా ఉంటుంది. ఓకే. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన, పితృ ఆరాధన ఎక్కువ చేయాలి, దుర్గారాధన కూడా చేయాలి. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహుని నియంత్రించేది దుర్గాదేవి కాబట్టి ఉమ్, గ్రామదేవతను కూడా ఆరాధించవచ్చు. గ్రామదేవత సాక్షాత్ దుర్గాదేవి. ఉమ్, గ్రామదేవత అయినా దుర్గాదేవిని ఇద్దరు ఒకటే. ఓకే. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, విరూపాక్షమ్మ ఇట్లంతా అంటూ ఉంటారు. వాళ్ళంతా ఉమ్, దుర్గాదేవి గ్రామదేవతల రూపంలో ఉంటుంది, ఆరాధించవచ్చు. ఎందుకంటే గ్రామదేవతలకు చాలా భయంకరంగా ఉంటుంది, 4 కూరలతో ఉంటుంది. రాహు ఉమ్, కూడా అలాగే ఉంటాడు. ఓకే. అందువల్ల రాహుని నియంత్రించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఇది చక్కటి పరిహారము. ఈ సంవత్సరం ఇవి చేసుకోకపోతే పరాభవనం సంవత్సరం నిజంగానే పరాభవనం సంవత్సరం అవుతుంది. ఓకే. లేదంటే విజయవంతంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు జీవితాన్ని. ఓకే. గురుగారు, కన్య రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉందంటారండి? ఈ పరాభవనం సంవత్సరము కన్యారాశి వాళ్ళకు 8, 11, 3, 3 అంటే ఉమ్, 8 ఆదాయము, 11 వ్యయము, 3 అవమానము, 3 రాజ్యపూజ్యము. అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది, రాజ్యపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది కానీ మనం తెలియజేశాము. ఉమ్, దీనిపైన ఇంతకు మించి విశ్లేషణ నేను ఎక్కడ కానీ ఎవరితో చేయలేదు. ఓకే. తర్వాత తీసుకుంటే వీళ్ళకి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు, రాహు, కేతు, శని. ఉమ్, శనేశ్వరుడు రాశిని చూస్తాడు, చాలా మంచిది. ఉమ్, చాలా మంది అనుకోవచ్చు, నాకు 7వ ఇంట్లో శని ఉన్నాడు, నా రాశిని చూస్తున్నాడు, మంచిది అంటున్నాడు ఏమని. ఉమ్, ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడు శనేశ్వరుడే. ఓకే. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఉమ్, రాహు 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందాడు. ఉమ్, పాపగ్రహం 6వ ఇంట్లో సూపర్. ఈ రాశికి బాధకాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే తను కంఫర్ట్గా లేడు, బాధపడేవాడు బాధపడుతున్నాడు, అది మంచిదే. ఈ రాశికి వ్యయస్థానంలో కేతు ఉన్నాడు, మోక్షస్థానంలో మోక్షకారకుడు, ఇది మంచిదే. అంటే ఎవరు ఎక్కడున్నారు అక్కడ ఉన్నారు. శనేశ్వరుడు మంచిదే అంటున్నాను, ఉమ్, మరి ఏం మంచి చేస్తాడంటే శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఉమ్, కానీ ఈయన బాధ పెట్టి, అంటే కష్టపెట్టి లేదా పని పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఆయన వ్యతిరేకంగా ఉంటే బాధ పెట్టి బాధనే మిగిల్చేస్తాడు, ఓకే. అనుకూలంగా ఉంటే బాధ కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తాడు. ఫలితాన్ని ఇక్కడ ఫలితాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఉమ్, కాబట్టి శని రాజయోగకారకుడు, పంచమాధిపతి రాశిని చూడటం చాలా గొప్ప అదృష్టం. అంటే జీవితంలో ఇప్పటివరకు వీళ్ళకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆదాయాన్ని, మెమరీస్ని ఇచ్చేసే పోతాడు, ఓకే. దానికి తగిన శ్రమ చూపించే ఇస్తాడు. ఉమ్, 6వ ఇంట్లో రాహు ఉంటే వాళ్ళకు ఇంతకుముందు 18 సంవత్సరాల ముందు లెక్కేసుకుంటే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకు కన్యారాశి వాళ్ళకు. అంటే 18 సంవత్సరాల కన్నా పెద్దవాళ్ళంటే, ఇప్పుడే పుట్టిన వాళ్ళకి 18 సంవత్సరాల ముందు ఏముంటుంది. అవునండి. కాబట్టి 36 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. ఓకే. రాహు అప్పుడు కుంభంలో కూర్చుంటాడు. ఉమ్, కాబట్టి ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి రాహు అక్కడికి వస్తాడు, ఖచ్చితంగా అదొక బెనిఫిట్ ఇస్తాడు, ఓకే. జీవితంలో మర్చిపోనటువంటిది. కాబట్టి రాహు అనుకూలమే, గురువు అనుకూలంగానే ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఉమ్, కాబట్టి 100% కన్యారాశి వాళ్ళకు చాలా బాగుంది. ఓకే. వీళ్ళకి బాగుందని లేదు, బాగాలేదని లేదు. కాబట్టి శనేశ్వరుడు చెప్పాలంటే ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి కష్టం అనేది తెలియదు, బాధ్యత లేదు. అన్ని బాధ్యత అంటే ఇది, కష్టం అంటే ఇది, ఈ రూపాయి కావాలంటే ఇంత కష్టపడితే ఇంత వస్తుంది, కష్టపడితే వస్తుంది. రూపాయి విలువ తెలియజేసి బతుకు విలువ తెలియజేసేటువంటి గ్రహము. కాబట్టి ఈయన కూడా ఆ రూపాయి ఇచ్చే పరిస్థితిలో కష్టపెడుతున్నాడు, కొంతమందికి ఇవ్వడు. ఉమ్,
కష్టపెట్టేసి నువ్వు గత జన్మలో బాకీ ఉన్నావు, అది జమేసుకున్నాను, పో ఆకలితో పడుకో ఈరోజు రాత్రికి అంటాడు. ఓకే. ఆకలి పస్తులు ఉంటారు. ఆకలి బాధకు శనే కారకుడు. ఓకే. తిండి తిప్పలకు కష్టపడి రాళ్ళు కొట్టి బతికే వాళ్ళంతా ఎవరంటే విపరీతమైన కష్టం చేసేదానికి ఒక బ్యాంక్ లోన్ లాగా కర్మను ఎత్తుకొచ్చే ఉంటారు వాళ్ళు. ఓకే. అదే కష్టం పడి హ్మ్. ఆ, చేసిన దానికి ఫలితం తీసుకున్న వాళ్ళు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు. వాడు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకు శనేశ్వరుడు ఇచ్చే ప్లేస్లోకి వచ్చాడు. హ్మ్. బ్రహ్మాండంగా వీళ్ళకు మంచి పొజిషన్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఓకే. కలిగించే దానిలో శని ఎంత లేరు అంటారు కదా, హ్మ్. అది ఇప్పుడు వీళ్ళకి జరుగుతూ ఉంది. ఓకే. రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. రాహు అయితే మాత్రం వీళ్ళు కానీ బాగా లాజికల్గా కానీ వీళ్ళు తెలివితేటలు పదును పెడితే మంచి సైజ్ తీసుకెళ్తాడు. గురువు కూడా జూన్ నుంచి 11లోకి వస్తున్నాడు, లాభంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఆర్థికంగా తొందరలో ఏదో ఒక మంచి భారీ బెనిఫిట్ వీళ్ళు పొందుతారని మనం గట్టిగా చెప్పొచ్చు. ఓకే. మోక్ష స్థానంలో కేతువు అంటే పూజ రూమ్లో దేవుడు ఉండకుండా మనకి వీధిలో ఉంటే ఎట్టుంటుంది, కాబట్టి పూజ రూమ్లో దేవుడు ఉన్నాడని అర్థం. ఓకే. మోక్ష స్థానంలో కేతువు కాబట్టి. హ్మ్. కాబట్టి చక్కగా మోక్ష స్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక కొబ్బరికాయ పూజ రూమ్లో కొట్టేది అలవాటు చేసుకోవాలి. కేతు బలం ఇంకా పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది అర్థం. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా 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 బాగుంది. కాకపోతే కన్యారాశి వాళ్ళకి వచ్చిన ఒక చిన్న సమస్య ఏమంటే ఎప్పుడు కడుపులో సంబంధించిన సమస్య ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒకటి అన్కంఫర్ట్ ఉంటుంది. వేడి చేయడము, నొప్పి రావడము, అజీర్ణము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అలాంటివి ఏదైనా కడుపుకు సంబంధించిన సమస్య ఉంటుంది. ఓకే. చర్మ సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకు, నవ్వులు రావడము, హ్మ్. చిన్నదానికి అలర్జీ చేసేయడము, హ్మ్. ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి కన్యారాశి వాళ్ళకు. అది హెల్త్ విషయం మాత్రం ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళు. ఓకే. వీళ్ళు ఇన్సూరెన్స్లు వేసుకోకూడదు, హ్మ్. ఇన్సూరెన్సే వేయకూడదు వీళ్ళు. వేస్తే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ అంటే ఏమి, నేను చనిపోతే చనిపోతే ఇంత డబ్బు, ఇంత నా కాలు ఇరిగిపోతే ఇంత డబ్బు. ఇంత డబ్బు. అంటే మనం ఏం చేస్తాం, లీగల్గా మన సమస్యలకు డబ్బు కట్టి మరి రిసీప్ట్ తీసుకుంటున్నాం. అంటే మనమే ప్రాణం పోస్తున్నాం, మన ప్రమాదానికి మనం ప్రాణం పోస్తున్నాం. అవునవును. అది మాండేటరీ అయిపోయింది. కానీ కన్యారాశి వాళ్ళకి మాత్రం చాలా వేగంగా జరుగుతాయి ప్రమాదాలు. లేదు ఓకే. ఒకవేళ కట్టినా కానీ వీళ్ళు కట్టలేరు. మళ్ళీ డ్యూలు ఉంటాయి కదా, హ్మ్. ఇన్సూరెన్స్ డ్యూలు, అవి సరిగ్గా కట్టలేరు. ఓకే. ఒకవేళ వీళ్ళు క్లెయిమ్ చేయాలన్నా క్లెయిమ్ కాదు, హ్మ్. ఏదో ఒక ఆటంకాలు వస్తాయి, మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇన్సూరెన్స్లో క్లెయిమ్ కాకుండా పోయే వాళ్ళంతా కన్యారాశి వాళ్ళు ఉంటారు. ఓకే. కాబట్టి అది అదే కట్టకపోతే మేలు కదా, దాంతో ఫైటింగ్ చేసేదానికన్నా. అవునండి. దాన్ని కట్టడమే ఒక నెగటివ్, మళ్ళీ దాంట్లో అది మళ్ళీ క్లెయిమ్ కాకపోతే ఇంకా ఇంకా టెన్షన్, మన డబ్బులతో పోతుంది. క్లెయిమ్ కాకపోతే డబ్బు రాదు కదా. హ్మ్. ఇవి కొంచెం లాటరీలు అంటే ఆకస్మికంగా వచ్చేటువంటివన్నీ వీళ్ళకు రావు. దానికోసం వీళ్ళు డబ్బులు పెడితే నష్టం జరుగుతుంది, దానివల్ల బెనిఫిట్ రాదు. కాబట్టి వీళ్ళకు ఆయుష్ కారకుడు రాశిని చూడడం చాలా మంచిది. రాహువు చక్కగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం నిశ్చింతగా ఉండొచ్చు. వీళ్ళ ఇష్టదేవత కులదేవత ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. కులదేవత ఆరాధన ఎందుకు చేయాలంటే 5వ ఇంటి వాడే శనేశ్వరుడు, హ్మ్. 5 ఇల్లు అంటేనే కులదేవత. హ్మ్. కాబట్టి కులదేవతను ఆరాధించబోతే ఇప్పుడు వీళ్ళకు ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఓకే. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏమీ నిశ్చింతగా ఉండొచ్చు. అటనే గమని కూర్చోమని నేను చెప్పడం లేదు. కులదేవత ఆరాధన ఎక్కువ చేసి ప్రతిరోజు పూజ రూమ్లో కొబ్బరికాయ కంపల్సరీ, హ్మ్. 30 కొబ్బరికాయలు అవుతాయి. చట్నీ చేసుకోండి, కొబ్బరి పాలు చేసుకుని అన్నం తినడం ఏం నష్టమే లేదు. కేతు ఉన్నాడు అక్కడ. కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది, పూజ రూమ్లో ఉన్నాడు ఆయన. హ్మ్. దైవబలం ఎక్కువ ఇంకా ప్రబలిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దైవశక్తిని సంపాదించుకుందంటే కూడా చాలా చాలా విజయాల రూపంలో మారిపోతుంది. ఓకే. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరము చెప్పుకోవడానికే పరాభవ నామ సంవత్సరం, కానీ కన్యారాశి వాళ్ళకి మాత్రం అత్యంత విజయవంతమైన నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఓకే. గురువుగారు, అదే విధంగా తులరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారండి మరి? 5 ఆదాయము, 14 అవమానము, రాజ్యపూజ్యము సరే 6 3 6, 3. 5 5, 14 14, 6, 3. ఈ పరాభవ సంవత్సరము 5 14 6 3 హ్మ్. అంటే 5 ఆదాయము, 14 ఖర్చు, 6 రాజ్యపూజ్యము, అవమానం 3 ఓకే. ఇలా ఉంది. అంటే ఇక్కడ ఏదో ఎక్కువ ఉందని, అంటే ఖర్చు ఎక్కువ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెవరో మనల్ని ఆ, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారని, లేదు ఇది తక్కువ ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే నేను మాత్రం ఈ రాజ్యపూజ అవమానం వీటిని తాత్కాలికంగా తీసుకుంటున్నాను, అందువల్ల వాటిపైన ఎక్కువ విశ్లేషణ నేను చేయడం లేదు. ఓకే. అదేవిధంగా తులారాశి వాళ్లకు దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి హ్మ్. శని, రాహుకేతు, గురువు 9వ ఇంట్లో ఉన్నాడు, రాహు 5వ ఇంట్లో ఉన్నాడు, శని 6వ ఇంట్లో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు. అంటే మంచి పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు గ్రహాలు. 6వ ఇంట్లో శని చాలా మంచిది. 30 సంవత్సరాలకు ముందు తీసుకుంటే వీళ్ళకు శనేశ్వరుడు మంచి బెనిఫిట్ ఇచ్చాడు, హ్మ్. అదే మేన్ రాశిలో. అదే 5వ ఇంట్లో రాహు కూడా మంచివాడే, ఎందుకంటే రాహువు మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. ఈ తులారాశికి అత్యంత శుభగ్రహము.
అదేవిధంగా 9లో గురువు ఉన్నాడు. 9లో గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది? 6వ ఇంటి వాడు 9లో ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదైనా అప్పు చేసి వ్యాపారాలు చేసినా, అప్పు చేసి ఇంకేదైనా అభివృద్ధికరమైన పనులు చేసినా కలిసి వస్తుంది. అంటే హ్మ్. 6వ ఇల్లు అంటే అప్పు అనేటువంటి స్థానం అనమాట. 11లో కేతు ఉన్నాడు. అంటే 11లో కేతు అంటే మనకు ఆశలు, అభిలాషలు, కోరికలు, అచీవ్‌మెంట్స్, గోల్స్, టార్గెట్స్ ఇవన్నీ కూడా 11 స్థానం. హ్మ్. కాబట్టి ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి కేతు అక్కడ 11 స్థానంలో పాపగ్రహం మంచిదే. ఇక్కడ తులారాశిలో 4 గ్రహాలు బాగానే ఉన్నాయి. ఓకే. చక్కగా వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు బలం ఉంది, శని రాహు కేతు బలము ఉంది. హ్మ్. తులారాశి వాళ్ళకు విశేషమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తాము చేసినవన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ తులారాశి అంటేనే కాలపురుషుడికి 7వ రాశి. హ్మ్. ఈ కాలపురుషుడికి 7వ రాశి అంటే జీవిత భాగస్వామి అని అర్థం అనమాట. తుల అంటే ఏమి? ఒక త్రాసు. హ్మ్. త్రాసు ఎప్పుడు మనకు ఒకటి కిందికి ఒకటి పైకి కనిపించడం అనిపిస్తుంది కానీ ఈక్వల్గా ఉన్నట్టు మనకు మైండ్లో కూడా రాదు ఎప్పుడు. అవునండి. ఇది కానీ పైకి పోతుంటే ఇది ఇంకోటి కిందికి వచ్చేట్టు ఇంకొకటి అనిపిస్తూ ఉంటుంది. కిందికొస్తుంది. లేదు ఇట్లా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. స్థిరత్వం ఉండదు. ఉండదు. మరి అది ఎక్కడ ఉంటుంది? ధర్మదేవత చేతిలో ఉంటుంది. న్యాయము అన్యాయము, న్యాయము అన్యాయము. హ్మ్. కాబట్టి వీళ్ళు అంత ఈజీగా వీళ్ళు తప్పును ఒప్పుకోరు ఎప్పుడు. ధర్మదేవత ఒప్పుకుంటుందా? లేదు. నువ్వే తప్పు చేసావు ధర్మదేవత అంటే ఒప్పుకోదు. అక్కడే వీళ్ళకి సమస్య వస్తుంది. ఓకే. ఇప్పుడు ధర్మదేవత అందరి తప్పులు కొలత వేస్తూ ఉంటుంది. హ్మ్. ఆమె తప్పు అని అన్నవంటే ఒప్పుకోదు. హ్మ్. తులారాశి వల్ల అది అక్కడ చాలా సమస్యలకు ఎదురవుతారు. కాబట్టి జీవిత భాగస్వామితో తన తప్పు అయితే ఒప్పుకొని సర్దుకొని పోవడం వల్ల వీళ్ళకి బాగుంటుంది. ఓకే. అదేవిధంగా ఎదుటి వాళ్ళ తప్పు అయితే కూడా వీళ్ళు ఎట్టయితే గుర్తిస్తారో వీళ్ళ తప్పు అయితే కూడా అలా గుర్తించాలనేది ఇక్కడ ధర్మ సూక్ష్మం. హ్మ్. గ్రహాలు బాగున్నాయి. ఈ సమయంలో హెచ్చు తగ్గులకు పోకుండా ఉంటే ఈ పరాభవన సంవత్సరం అన్ని విజయవంతంగానే ఉంటాయి. ఓహ్! కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి దైవబలం బాగుంది. హ్మ్. ఆర్థికంగా బాగుంటారు. వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగాను, విద్యల పరంగాను అన్ని విషయాలను చాలా చక్కటి ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరము. వీళ్ళు ప్రిస్టేజ్ పోకుండా ఉంటే చాలు అని చెప్తున్నా. ఓకే. నాది ఒకవేళ తప్పు లేకపోవచ్చు, మీకు అది ఇది రావచ్చు. క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం బెటర్. హ్మ్. ఎక్కువగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అంతా ఎక్కువగా తులారాశి వాళ్ళకి వస్తాయి. తులారాశి, తులా లగ్నం వాళ్ళకి వచ్చేస్తాయి ఎక్కువగా. హ్మ్. కారణం ఇది దాంపత్య రాశి. ఆ, స్త్రీ పురుషులు ఒకటయ్యేటువంటి రాశి తులారాశి. ఓకే. కాలపురుషుడికి 7వ రాశి. 7 అడుగులుగా చేస్తారు. హ్మ్. కరెక్ట్గా 7వ రాశి ఇదే. శుక్రుడే, కలత్రకారకుడు శుక్రుడే ఈ రాశికి అధిపతి. హ్మ్. కాబట్టి ఎప్పుడు దాంపత్యంలో కదా ఎక్కువ గొడవలు వస్తాయి. అవునండి. అక్కడే కదా ఇది ధర్మదేవత ఉంది. ధర్మం హ్మ్. ధర్మంగా ఉన్న దంపతుల మధ్యలో వైకుంఠం ఉంటుంది, కైలాసం ఉంటుంది అంటారు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ప్రెస్టేజ్కి పోకూడదు. ఓకే. తమదే తప్పును ఒప్పుకొని కూడా తగ్గిపోవడం వల్ల వీళ్ళ జీవితం బాగుంటుంది. ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి. ఈ గ్రహాలు బాగున్నప్పుడు ఇంక నేను నష్టాలు ఎక్కువ చెప్పలేకపోతున్నా హ్మ్. తులారాశి వాళ్ళకు. హ్మ్. బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోమని, రాబోయే కాలంలో దీన్ని ఉపయోగించుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ యొక్క అనుకూల గ్రహస్థితిని హ్మ్. రాబోయేటువంటి జీవిత పర్యంతము శుభ ఫలితాలు వచ్చే విధంగా మార్చుకోమంటున్నాం. అంటే వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, వ్యవసాయంలో ఉంటుంది, అన్నిట్లోనే అభివృద్ధి ఉంటుంది. హ్మ్. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు, ఓకే. మంచి ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి రాహు కూడా 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విదేశీ యోగయానాలకు మంచి విదేశాల్లో ఉన్న వాళ్ళకు విదేశాల పోవడం కూడా బలం ఎక్కువ ఉందన్నమాట. హ్మ్. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే రాహు మన తులారాశి వాళ్ళకు విశేష రాజయోగ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. పరాభవ నామ సంవత్సరం. ఓకే. గురువుగారు, వృశ్చికం రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి మరి? ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 11/6/25 అంటే హ్మ్. 11 లాభము, 6 నష్టము, 2 రాజ్యపూజ్యము, 5 అవమానం. హ్మ్. ఇది కందాయ ఫలితములు. ఓకే. ఇక ఈ రాశి వాళ్ళకు ఈ పరాభవ నామ సంవత్సరము ప్రధాన గ్రహ సంచారం ఎలా ఉందని చూసుకుంటే పంచమంలో శనేశ్వరుడు, అదేవిధంగా 4వ ఇంట్లో రాహువు, అష్టమంలో గురువు, హ్మ్. 10వ ఇంట్లో కేతు. చూసుకుంటే గ్రహస్థితి అనుకూలంగా లేదని చెప్పాలి. ఎందుకంటే పంచమ రాహువు మంచిది కాదు. పంచమ రాహువు ఉన్న వాడి పంచన కూడా ఉండకూడదు అని పాతకాలం సామెత ఒకటి ఉంది. ఓకే. పంచమ స్థానంలో ఎందుకు అన్నారంటే అది అదృష్టము. హ్మ్. అదృష్టంలో శనేశ్వరుడు కూర్చున్నాడు. ఓకే. అదేవిధంగా సంతానము, హ్మ్. అదేవిధంగా కులదేవత, అదేవిధంగా పూర్వజన్మ సుకృతము. అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు చూడాలంటే 5వ స్థానం చూస్తారు. హ్మ్. సంతానం ఉందో లేదో చూస్తే 5వ స్థానం చూస్తారు. హ్మ్.
అదృష్టం ఉందా లేదా చూస్తే 5వ స్థానం చూస్తారు. ఓకే. అసలు కులదేవత వాళ్ళ ఇంటి దేవుడు వాళ్ళని కాపాడుతం లేదంటే 5వ స్థానం చూస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. శనేశ్వరుడు అంటే ఎక్కడ ఉంటే అక్కడ బాధ ఉంటుంది అని నేను అనేక వీడియోలు చెప్పాను. హ్మ్. ఈ విషయాలన్నింటిలో వీళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఓకే. సంతాన విషయంలో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు శని భగవానుడు వృశ్చిక రాశి వాళ్ళకి 5వ నుంచి 6వ ఇంటి వీళ్ళ వరకు ప్రయత్నాలను ఉంటారు. హ్మ్. వాళ్ళకి సక్సెస్ కాదు. అదేవిధంగా కులదేవత అనుగ్రహము పెద్దగా అందదు, హ్మ్. చేయలేరు పూజ కూడా. హ్మ్. అదేవిధంగా పూర్వజంలో వీళ్ళు చేసింది ఏదైనా పుణ్యం ఉంటే అది ఈ శనేశ్వరుడు ఇక్కడి నుంచి దాటే వరకు అది విత్డ్రా కాదు. ఓకే. అంటే ఈ సమయంలో వీళ్ళు దాన్ని పొందలేరని అర్థము. అంటే ఇవన్నీ అదృష్టమే కదా లెక్క. అవునండి. ఈ అదృష్టాలని వీళ్ళు పొందలేరని అర్థం అనమాట. గోచారంలో కూడా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే హ్మ్. పూర్వపుణ్య స్థానంలో వ్యతిరేక గ్రహం ఉండకూడదు. వృశ్చిక రాశికి బద్ధశత్రువు శనేశ్వరుడు. హ్మ్. ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కాబట్టి ఇదొకటి. ఓకే. ఈ విషయాల్లో ఇవన్నీ లేనప్పుడు మిగిలిన విషయాల్లో ఏం చేయాలన్నా ఏం కావాలన్నా అదృష్టం ఉండాలంటారు కదా. హ్మ్. ఇప్పుడు మ్, ఏం కావాలన్నా దేనికైనా అదృష్టం ఉండాలి. ఈ సామెతలకు అంత కారణం ఆ ప్లేస్లో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ కాలం వీళ్ళ కొంచెం గడ్డు కాలం చెప్పొచ్చు. ఓకే. ఇక 4వ ఇంట్లో రాహువు. వృశ్చిక రాశికి 4వ ఇంట్లో రాహు మంచిది కాదు. హ్మ్. రాహు కూడా వ్యతిరేక గ్రహమే ఈ అవును. రాశికి. ఓకే. ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాలు, లేదంటే ఏదన్నా వ్యవసాయంలో లాభాలు రాకపోవడము, హ్మ్. లేదంటే ఇంకేదైనా విద్యలో ఆటంకాలు, గృహ నిర్మాణంలో ఆటంకాలు, లేదు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఎక్కుంటే దాంట్లో డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్, హ్మ్. ఇంకేదైనా బంధువులతో తగాదాలు, బంధువుల ద్వారా మోసపోవడము. రాహు అంటే మోసం, హ్మ్. శనేశ్వరుడు అంటే బాధ, రాహు అంటే మోసం. మోసం. బంధువుల ద్వారా మోసపోవడము, లేదేదైనా తక్కువ రేటు ఉన్న దాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనేసి అంతా అయిపోయిన తర్వాత చూస్తే మోసపోయినామని తెలియడము. హ్మ్. అది రేటు పెరిగాడు ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, వీళ్ళ డబ్బులు వీళ్ళకి జమ అయ్యేదానికి అట్లుంటుంది. అంటే రాహు వచ్చి ఏం చేస్తాడంటే మోసమన్నా చేయాలి, మోసగించన్నా పడాలి. వీళ్ళు మోసగించబడతారు. ఇప్పుడు హ్మ్. గురువు అష్టమంలో ఉన్నాడు, ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఓకే. సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి 8లో ఉన్నాడు. వీళ్ళు నిజంగా సపోర్టింగ్ ప్లేస్లో శత్రువులు ఉన్నారు. హ్మ్. 10వ ఇంట్లో కేతువు. 10వ ఇంట్లో కేతువు కర్మస్థానంలో కేతువు. కర్మస్థానుడు పని చేసే చోట అసలు ఆలోచనే లేదు, కోరికే లేదు, ఆశ లేదని ఒక సన్యాసి 10వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. కేతు అంటే సన్యాసి. హ్మ్. సన్యాసులు వ్యాపారాలు చేస్తారా? లేదు. లేదు ఇంకేదన్నా షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారా? ఏమి లేదు. బెటర్ వాళ్ళు. వాళ్ళు కరెక్ట్‌గా ఆ పూటకి ఏదైనా దొరికితే తింటారు. తింటారు. నీళ్ళు తాగేసి చెట్టు కింద గమ్మున పడుకుంటారు. హ్మ్. రేపటి చూసుకుందాం అంటారు వాళ్ళు. అంటే ఆశ లేదు. అటువంటి గ్రహం 10వ స్థానంలో ఉంది. ఓకే. అప్పుడు వీళ్ళు కర్మస్థానం అంటే వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది? విపరీతమైన లాభాలు రావడం వ్యాపారాల్లో, హ్మ్. ఇట్లంతా ఏమి ఉండవు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి క్లిష్టంగానే ఉంది గోచారం. ఓకే. ఓకే. దీనికంతటికి కూడా వృశ్చిక రాశి అంటేనే ఇది ఒక లోతైన రాశి. హ్మ్. పాతాళం అంటాం కదా. అవునండి. మనకు ఇప్పుడు ఎన్నో వాక్యాలు వస్తుంటాయి. హ్మ్. పాతాళం అనేది వృశ్చిక రాశి. ఓకే. చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇప్పుడు దాని తగినట్టు గ్రహాలను వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకా లోతుగా ఆలోచిస్తారు వీళ్ళు. హ్మ్. అంటే ఒక పాతాళం అంటే ఒక రహస్యము. హ్మ్. రహస్యాన్ని కూడా పాతాళం అంటారు. కాబట్టి వీళ్ళు చాలా రహస్యమైన వాళ్ళు, లోతైన వాళ్ళు. ఇప్పుడు ఈ వ్యతిరేక పరిస్థితి అన్నట్టు ఇంట్లో కానీ ఏదైనా చెప్పకుండా చేస్తే ఇంకా భారీగా నష్టపోతారు. ఇంట్లో చెప్పాలి. ఓకే. బయట చెప్తే ఫెయిల్యూర్ అయిపోతారు. హ్మ్. నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా బయట చెప్తే వృశ్చిక రాశులు ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్. హ్మ్. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ఈ సందర్భాల్లో వీళ్ళే బాధల్లో ఉన్నారు. ఇంకొకరి బాధలు విన్నారంటే ఇంకా డబుల్ డోస్ అవుతుంది. ఓకే. వీళ్ళకి ఫాస్ట్‌గా వేరే వాళ్ళ బాధలు ఫాస్ట్‌గా రిసీవ్ అయిపోతాయి వీళ్ళకి. హ్మ్. నీరు పళ్ళ మెరుగుతుంది. అంటే నీళ్ళు పళ్ళ మెరుగుతుంటే ఏదైనా పళ్ళ ఉంటే అటువైపు నీళ్ళు వెళ్ళిపోతాయి. వీళ్ళు పాతాళం కదా. హ్మ్. వేరే వాళ్ళ బాధలంతా వీళ్ళకి వచ్చేస్తాయి. వీళ్ళు పళ్ళలోకి నీళ్ళు వచ్చి లాక్కునేస్తారు. ఓకే. సో, వీళ్ళది వీళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఆడికి వీళ్ళు చూసానికే కాలు సాలడం లేదు. మళ్ళీ హ్మ్. వీళ్ళు ఇంకొకరిది కూడా వింటారు వీళ్ళు. సీరియస్‌గా ఉండేటువంటి బాధాకరమైన సీరియల్‌లు, హ్మ్. సినిమాలు చూడకూడదు వీళ్ళు. ఓకే. ఇంకెవరో వచ్చి వీళ్ళు చెప్పాల్సిన పనిలా. సీరియల్, సినిమాలు చూసినా గాని వీళ్ళు వీళ్ళకి అది బాధ ఎక్కువైపోతుందంటారా? సీరియల్‌లు, సినిమాలు అవి యాక్టింగ్ చేస్తున్నారు హ్మ్. అని వీళ్ళు చూడరు. రియల్‌గానే వాళ్ళు రియల్. బాధలు ఓకే. పడుతున్నారు. అయ్యో! ఎంత కష్టము. వీళ్ళకే రావాలన్న కష్టం, ఆ కష్టం వీళ్ళకే వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయ్యి ఏడుస్తారు. హ్మ్. అది వీళ్ళ దగ్గర వచ్చిన మైనస్. అదేముంది యాక్టింగు, డబ్బిచ్చారు. డైరెక్టర్ ఎటు చెప్తే అటు వింటారని అనుకోరు. హ్మ్. నిజంగానే అక్కడ కష్టం ఉంది. ఈ సీరియల్‌లో పలానా హీరో యాక్సిడెంట్ అయ్యింది అని వీళ్ళు ఆ హీరో కన్నా ఎక్కువ ఏడుస్తారు. అటువంటి తత్వం ఉంటుంది. వేరే వాళ్ళ బాధలు రిసీవ్ చేసుకునేస్తారనమాట తెలియకుండా. ఇది ఇది వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యతిరేక గ్రహస్థితి ఉన్నప్పుడు మనం ఎప్పుడు బాధను ఆలోచనల రూపంలో మైండ్‌కి ఎక్కువ లోడ్ చేయకూడదు. హ్మ్. ఎవరైనా సరే.
ఎందుకో మనసు బాధగా ఉందంటే దేనికి ఉండాలి, అదే మనం బాకీనా దేవుడికి మొక్కుబడా బాధపడుతూ బతుకుతాను నేను అనేసి లేదు హ్మ్. కదా. కాబట్టి ఆ బాధలు వీళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకునేస్తారు కాబట్టి రిలాక్సేషన్ లేకుండా పోతుంది వీళ్ళకు. ఓకే. రిలాక్సేషన్ ఎందుకు లేకుండా కొంతమంది బాధలు ఉంటే కూడా అలా పార్కుకో, హ్మ్. ఓ టెంపుల్కో, ఓ సినిమాకో, లేదా బంధువుల ఇంటికో, లేదు ఫ్రెండ్స్ని పిలిచి బోరగా ఉందిరా ఎక్కడైనా కూర్చొని మాడుకుందామని చేస్తారు. హ్మ్. డైవర్ట్ అవుతారు. హ్మ్. వీళ్ళు డైవర్ట్ అవ్వలేరు. వీళ్ళు దాంట్లో జీవించేస్తారు. ఓకే. దాన్ని ఇంకా ఎక్కువగా టన్నులు లాక్కునేస్తారు. ఇప్పుడు గ్రహస్థితి వ్యతిరేకం ఉంది కాబట్టి హ్మ్. ఎక్కువగా దైవారాధన ఇంపార్టెంట్. పదో ఇంట్లో మనం చేసే వృత్తిలో మనం హ్మ్. ఎవరైనా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తారు కదా. అవునండి. అటువంటి ప్లేస్లో కేతు ఉన్నాడు. కేతు ఏమి ఇవ్వడు. హ్మ్. నీళ్ళు తాగేసిన పడుకోండి అంటున్నాను, సన్యాసి అన్నాను కదా. హ్మ్. మనం సంసార ధర్మంలో సమాజంలో ఉన్నాం, ప్రతి ఒక్కటి డబ్బులు కావాలి. అవునండి. కాబట్టి అటువంటి ప్లేస్లో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది, వైరాగ్యం వస్తుంది, హ్మ్. విరక్తి వచ్చేస్తుంది జీవితం పైన. హ్మ్. కానీ విరక్తి వచ్చినంత మాత్రం ఇంట్లో ఖర్చులకి ఇవ్వకపోతే కుదురుతుందా. లేదు. కాబట్టి కేతువుని కంట్రోల్ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఓకే. సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన. కేతువు తల్లలేదు కదా, హ్మ్. వినాయకుడు కూడా తల లేకుండా పోయింది, అవును. తిరిగి ఆ విఘ్నాన్ని పొందాడు కదైనా. అవునండి. అందుకే కేతువుకి అధిష్టాన దేవత. ఓకే. కేతు గ్రహాన్ని ఒక కోడి రూపంలో తన జెండా పైన పెట్టుకుని తన అదుపులో పెట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళిద్దరూ కలిసి అన్నదమ్ములు ఉంటారు కదా, ఆ ఫోటో చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎక్కువగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం ఇంపార్టెంట్. మానవ రూప సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా దర్శించాలి. హ్మ్. వృశ్చిక రాశి కుజుడిది. ఓకే. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. కాబట్టి ఈ రాశికి ఎదురుగానే వృషభ రాశి ఉంది. వృషభ రాశిలో మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర అంటే ఏమి, మృగశిర మృగశిర. జంతువు యొక్క తల. జంతువు యొక్క ఓకే. జంతువు యొక్క తల ఎవరికి ఉంది, వినాయకుడికి కదా ఉంది. వినాయకుడికి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడిని ఆరాధించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకు విశేషమైనటువంటి ఈ వ్యతిరేక రాశి అంతా సెకండ్ల మీద వెళ్ళిపోతుంది. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళు తమను తాము అర్పించుకుని వేరే వాళ్ళ కోసం ఏమైనా సరే దేహత్యాగము, ప్రాణత్యాగం కూడా చేస్తారు. ఓకే. అందుకే ఆర్మీ వాళ్ళు, పోలీసులు అంతా ఈ రాశుల్లో ఎక్కువ పుడతారు. హ్మ్. ప్రాణాలకు తెగిస్తారు పోలీసులు. అవునండి. దేశం కోసం ప్రాణాలు తెగిస్తారు. మొత్తం ప్రపంచం ఇంటిని, ఊరిని అన్ని వదిలేసిపోయి ఎముకల కొరికే చెల్లో. హ్మ్. ఆ స్థితి, ఆ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ వచ్చేది ఒక వృశ్చిక రాశి వాళ్ళకి, ఇంకొకరికి రాదు. ప్రాణం కూడా లెక్క చేయరు. హ్మ్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన చేయడం వల్ల విశేషంగా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి పక్కకెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. హ్మ్. మీనరాశి యొక్క ప్రభావం ఎక్కడుంది, తిరుచెందూరులో ఉంది, తమిళనాడులో. హ్మ్. తిరుచెందూరు అంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. అది సముద్రం సముద్రం పక్కన ఉంది. మీనరాశి అంటే సముద్రమే. ఆ! వృశ్చిక రాశికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. అక్కడికి వెళ్తే ఈ పంచమశని కూడా పనిచేయదు. ఓకే. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఇప్పుడు ఇవన్నీ చెప్పినా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేరు తిరుచెందూరు వెళ్తే చాలు. హ్మ్. చక్కగా సముద్రంలో స్నానం చేసేసి, తలనీలాలు సమర్పించేసి, సముద్రం కాడికెళ్ళి హ్మ్. ఒక ఎడమ కాలు కింద ఒక 3 పిడికిలు మట్టి తీసుకొని సముద్రంలో వేసేయాలి. మన హ్మ్. యొక్క నెగెటివ్ అంతా ఎడమ కాలు కింద ఉంటుంది. అవునండి. సముద్రంలో స్నానం చేసేసి, సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా బావిలోడి స్నానం చేశాడు, హ్మ్. ఒక రాక్షసుని సంహరించి. హ్మ్. ఆ బావిలో పోయి మనం కూడా నీళ్లు పోస్తారు మన ఎత్తున. అది ఓకే. పోయించుకొని దర్శనం చేసుకుని ఒక రాత్రి నిద్ర చేస్తే ఇప్పుడున్న నెగటివ్ అంతా క్షేత్రం లాగేస్తుంది. హ్మ్. చక్కగా రాహువు, కేతువు, కుజుడు, గురువు, బుధుడు 5 గ్రహాలు యాక్టివేట్ అయిపోతాయి. హ్మ్. ఇంకేం కావాలా. అవును. అంటే ఇది టైం పాస్ కోసం విన్నట్టు అవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క హ్మ్. గోచారం యొక్క వివరం. ఓకే. కాబట్టి చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు తిరుచెందూరు పట్టుకోవాలి గట్టిగా. హ్మ్. ఇంకేమి ఈడ ఎన్నన్నా చెప్పని, ఎన్ని కష్టాలు చెప్పినా అవన్నీ కూడా సముద్రంలో కొట్టుకోబోతాయి. స్వయంగా మనం ఫిజికల్‌గా వెళ్తున్నాం. హ్మ్. లైవ్‌లో ఈ పరిహారం చేస్తాం. పోయి వచ్చేదే ఖర్చు తప్పితే ఇంకెవరికి ఏమి ఇచ్చేదేం లేదు. హ్మ్. మన వల్ల అయితే ఏదైనా ఉండేలా వేయొచ్చు. హ్మ్. కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి సముద్రం తీరంలో ఉన్న చోటకి వెళ్ళి రావడం చాలా 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 ఇంపార్టెంట్. వృశ్చిక రాశి వాళ్ళు అక్కడ వెళ్ళి రావడం మంచిది. మళ్ళీ కూడా అయిన తర్వాత కూడా సక్సెస్ అయితే మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ సక్సెస్ అవుతూనే ఉంటారు. హ్మ్. వృశ్చిక రాశి జలరాశి, మీనరాశి జలరాశి, కర్కాటక రాశి జలరాశి, అన్నీ 3 కోణాల్లో ఉంటాయి. హ్మ్. కాబట్టి వీళ్ళు సముద్రం కాడికి వెళ్ళి రావడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు. ఓకే. సముద్రం ఎప్పుడు యాక్టివ్‌లోనే ఉంటుంది. అది డల్‌గా ఎప్పుడు ఉండదు. అవునండి. కాబట్టి వీళ్ళు యాక్టివ్ అవుతూనే ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అవి ఇవి పక్కన పెడేసి హ్మ్. తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఉత్తమం, ఉత్తమం, ఉత్తమం. ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. హ్మ్. చక్కగా విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం రోజు అక్కడికి మనం వెళ్ళి పరిహారం చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే సంపత్తార. ఓకే. కర్మ పోయేసి సంపద వస్తుంది. హ్మ్. అనురాధ వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం రోజు అక్కడ పరిహారం చేసుకోవాలి. హ్మ్. జ్యేష్ఠ వాళ్ళు మూలా నక్షత్రం రోజు అక్కడ పోవాలి. సంపత్తార రోజు అక్కడికి వెళ్తే సమస్యలు పోయి సంపదలు వస్తాయి నాకు.
ఓకే. ఇది చేసుకుంటే చాలు. హ్మ్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ అష్టమ గురువు కూడా తొందరలో 9లోకి వస్తున్నాడు జూన్ నుంచి. హ్మ్. 9లోకి వచ్చినప్పుడు రాశిని చూస్తాడు. రాశిని చూసినప్పుడు ఏమవుతుంది? ఫైనాన్స్ జనరేట్ ఫైన్. అవుతుంది. హ్మ్. రాశిలోకి వచ్చి పంచమ శనిని చూస్తాడు. హ్మ్. 4 ఇంట్లో ఉంటే 5 ఇంట్లో ఉన్న శనిని. అప్పుడు అదృష్టం పెరుగుతుంది. ఓకే. ప్రస్తుతం 4వ స్థానం నియంత్రిస్తున్నాడు. కానీ అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు. భాగ్యంలోకి గురువు వచ్చినప్పుడు ఇంకేం కావాలి? వచ్చే స్థితికి వచ్చినప్పుడు వీళ్ళకు ఇప్పటి వరకు ఏమి లేనివో అన్నీ 100 రెట్లు ఎక్కువ వస్తాయి. హ్మ్. గురువు రెడీగా ఉన్నాడు. జూన్‌కి వచ్చేస్తున్నాడు. హ్మ్. సూట్ కేస్ తీసుకొని. అంటే ఎవరికి వీళ్ళకి వృశ్చిక రాశికి ఏమి ఇయ్యాలో దాన్ని ఎత్తుకొని వస్తున్నాడు గట్టిగానే. హ్మ్. ఇస్తాడు. తాత్కాలికమైనటువంటి ఈ జూన్ అంటే ఇప్పుడేముంది? మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు పోతే చాలు. హ్మ్. బ్రహ్మాండంగా ట్రాక్‌లోకి వచ్చేస్తారు. అవును. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏమీ లేదు. హ్యాపీగా ఉంది. దైవ మార్గాన్ని చూపించాము. చేసుకోవచ్చు. హ్మ్. అన్ని వర్గాల వాళ్ళు. విద్యార్థులు, స్త్రీలు, పురుషులు, యువతి, యువకులు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, అయిన వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా. హ్మ్. ఇక్కడ మాకెలా ఉంది, మాకెలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు. కింద మాకెలా ఉంది మీరు చెప్పలేదని. హ్మ్. అన్ని వర్గాల వాళ్ళకు ఈ సంవత్సర ఫలితాలు. హ్మ్. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో కొద్ది కాలం మాత్రమే పరాభవం గాని, సంవత్సరం మొత్తం విజయమే వీళ్ళకు ఓకే. అని గట్టిగా చెప్పొచ్చు. ఓకే అండి. గురుగారు అదే విధంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకు 14, 11, 1, 2 ఓకే. అంటే 14 ఆదాయం, 11 వ్యయం. హ్మ్. 3 మిగులుబాటు ఉంది. ఒకరు గౌరవిస్తే ఇద్దరు ఇబ్బంది పడతారండి. హ్మ్. ఒకరు గౌరవిస్తే ఎందుకు అంటే మీకు మిగులుతా ఉంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకు హ్మ్. ఈర్ష్యతో ఇంకొకరు ఇంకొకరు దిష్టి యాడ్ పెడతారు. అవుతున్నారు. ఓకే. జనరల్ సైకాలజీగా తీసుకోవచ్చు. అవును. ఇలా పోతే ప్రధాన గ్రహ సంచారం ధనుసు రాశి వాళ్ళకు గురువు 7వ ఇంట్లో ఉన్నాడు. హ్మ్. చాలా మంచిది. అదేవిధంగా రాహు 3వ ఇంట్లో ఉన్నాడు. చాలా మంచిది. ఈ గురు రాహులు కోణంలో ఉన్నారు. హ్మ్. ఇది మంచిది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు వీళ్ళ యొక్క బలము, బలహీనత ఏమంటే వీళ్ళకి గాని వీళ్ళ పాటికి వీళ్ళు వదిలేస్తే వీళ్ళు చెడిపోతారు. హ్మ్. వీళ్ళకు చెబుతూ ఉండాలి. ఓకే. టార్గెట్ ఇస్తా ఉంటే వీళ్ళు ప్రపంచంలో వీళ్ళు చేయలేదంటూ లేదు. ఏమైనా చేస్తారు. హ్మ్. వీళ్ళు టార్గెట్ ఇస్తా ఉంటే చాలు. వీళ్ళు చేయిందంటూ లేదు. హ్మ్. వీళ్ళకి తెలియదంటూ లేదు. తెలియదని కూడా తెలుసుకొని చేస్తారు. ఓకే. గురువు ఇప్పుడు రాశిని చూస్తున్నాడు. అంటే రాశిని చూస్తున్నాడంటే గురువు అంటే ఏమి నేర్పించేవాడని అర్థం. ఈ హ్మ్. రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు. హ్మ్. చాలా మంచిది. చక్కగా గురుబలం ఉంది. మంచి స్థాయికెళ్తారు. ఓకే. రాహు 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు చాలా మంచిది. హ్మ్. 3, 6, 11లో రాహు, హ్మ్. శని, కేతువు, కుజుడు, రవి వీళ్ళంతా బాగా మంచి ఫలితాలు ఇస్తారు. హ్మ్. కాబట్టి ఈ 3 రాహు, 7 గురువు మంచిది. అర్ధాష్టమ శని జరుగుతా ఉంది. హ్మ్. అది జూన్ వరకు తాకడ ఎక్కువ ఉంటుంది. జూన్ తర్వాత మళ్ళీ గురువు ఉచ్చ స్థితికి వచ్చి అర్ధాష్టమ శని చూస్తాడు. హ్మ్. అర్ధాష్టమ శని కూడా నశించిపోతుంది. ఓకే. ఏమున్నా వీళ్ళకి ముందు వెనక గ్రహస్థితి అందుకుంటా ఉంది. ఒక నెల ఒకటి ఇబ్బంది పెడితే ఆ నెల దాన్ని ఇంకొక గ్రహము కంట్రోల్ చేస్తుంది గురువు. హ్మ్. రాహుని శనిని గురువు ఆపరేట్ చేసేస్తున్నాడు అనుకూలంగా. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకు మల్టీ టాలెంటెడ్ వీళ్ళు. వీళ్ళకి టార్గెట్ ఓరియంటెడ్గా కానీ వీళ్ళు చేస్తే ఇక జ్యోతిషం అవసరం లేదు, గోచారాలు ఏమంతా ఊరికి టైం పాస్ కోసం మాట్లాడుకోవాలి. హ్మ్. ధనుసు రాశి వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటే వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతారు. దానిపైన పడిపోతారు. ఓకే. ధనుస్సు అంటే ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణం, ఒక పరిశోధన. హ్మ్. పరిశోధనలు ఉండేవాళ్ళు ఇంక ప్రపంచాన్ని పట్టించుకుంటారా? లేదండి. శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా తలలు గడ్డాలు పెరిగిపోతుంటే కూడా వాళ్ళు పరిశోధనలు పెట్టుకుంటారు. హ్మ్. వాళ్ళ ఆకలి, దప్పులు, నిద్రలు కూడా గుర్తురావు. రేయింబవళ్ళు కష్టపడతారు. హ్మ్. అంటే వీళ్ళు అందుకే వాళ్ళు గురువులు అవుతారు ప్రపంచానికి. ఓకే. పరిశోధకులు అవుతారు. 10 మంది దశానిర్దేశం చేసే వాళ్ళు అవుతారు. హ్మ్. కాబట్టి ఆచార్యులంతా కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే ధనస్సు అంటే ప్రపంచానికి దారి చూపించేటువంటిది. ఒక వెపన్ అనుకుంటాం గానీ, హ్మ్. దాన్ని చూసి అందరూ కూడా అటెన్షన్‌లోకి వస్తారు. ఓకే. ఖాళీ చేతులతో ఉండేవాడు కన్నా చేతిలో కట్టెత్తుకునే గురువుని చూస్తే భయపడతారు. అదే అవునండి. ధనస్సు అనుకోవచ్చు. హ్మ్. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగుంది. హ్మ్. సహజంగానే వీళ్ళ యొక్క బలము, బలహీనత చెప్పాను. ఇప్పుడు గ్రహస్థితి బాగుంది కాబట్టి ఈ గ్రహస్థితిని అనుసరించుకొని వీళ్ళు ఉపయోగించుకొని ముందుకెళ్ళగలిగితే ఈ సంవత్సరం మంచి స్థాయికెళ్ళిపోతారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వాళ్ళకు 9లో కేతు ఉన్నాడు. 9లో కేతువుని తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తండ్రికి అంటే తల్లిదండ్రులను తీర్థయాత్రలు పంపించడం కూడా మంచిది. వాళ్ళకయ్యే ఖర్చులు భరించడము, హ్మ్. లేదా అంతంతో సమానంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఖర్చులు పెట్టడము ఇలాంటివి కూడా మంచిది వీళ్ళకి. ఓకే. వీళ్ళకి పాజిటివిటీ పెరుగుతుంది. 4 శని ఉన్నాడు. 4 శని ఉన్నప్పుడు ఏమవుతుంది? గృహ, వాహన, విద్య, బంధు స్థానంలో శని ఉన్నాడు. హ్మ్. ఆయన పీడ చూపిస్తాడు. హ్మ్. కానీ గురువు జూన్ నుంచి ఆయన కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఓకే. అర్ధాష్టమ శని పైన కూడా బాధపడాల్సిన అవసరం లేదు. హ్మ్. అది ఉన్నా లేనట్టు అనే పరిస్థితికి వచ్చింది. ఓకే. కాబట్టి ఉచ్చ స్థితిలోకి గురువు వస్తున్నాడు అష్టమ స్థానంలోకి. హ్మ్. అష్టమ స్థానమే అయినా కానీ
వీళ్ళకు ఆర్థికంగా బానే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే స్థానాధిపతి రీత్యా 8వ స్థానం అయినా గాని గురువు రాశ్యాధిపతి కాబట్టి వీళ్ళ యొక్క కృషికి తగిన ఫలితం బానే ఉంటుంది. హ్మ్. అష్టమ స్థానం అంటే మామూలుగా దుస్థానం అంటా ఉంటారు. హ్మ్. కానీ ఈ ఈ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి చేసిన దాని ఫలితం మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఓకే. కాబట్టి అష్టమ శని వల్ల గురువు వల్ల భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ రాజపూజ అవమానాలు ఇవి కూడా బానే ఉన్నాయి కాబట్టి రాశి ఎటొచ్చి బానే ఉంది కాబట్టి వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఈ హ్మ్. సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాదు వీళ్ళకు. విజయవంతమైన సంవత్సరం అని చెప్పొచ్చు. ఓకే. ఈ రాశిలోని అన్ని వర్గాల వాళ్ళకు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఓకే. గురుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి వాళ్ళకు 2, 8, 1, 2 అంటే హ్మ్. ఆదాయం 2, వ్యయం 8. 8. రాజ్యభుజ్యం 1, అవమానం 2. హ్మ్. అంటే ఇక్కడ ఆదాయ వ్యయాలు తీసుకుంటే దరిదాపుల్లో ఏమీ క్యాలిక్యులేషన్స్ లేవు. రూ. 2 సంపాదిస్తే రూ. 8 ఖర్చు. రూ. 8 ఖర్చు. ఒకరు గౌరవిస్తే ఇద్దరు అవమానిస్తారండి. హ్మ్. మకర రాశి వాళ్ళు ఈ ఆదాయ వ్యయాలకు రాజ్యపుజోమాలకు సంబంధం లేకుండా వీళ్ళెప్పుడూ కష్టపడుతూ ఉంటారు. హ్మ్. కష్టపడడమే వీళ్ళ యొక్క నైజం. ఓకే. వీళ్ళ బలము, బలహీనత కూడా. హ్మ్. పని చేయాలా, డబ్బు తీసుకోవాలి. పని చేయకపోతే ఏమీ రాదు అని నమ్మేటువంటి ఏకైక రాశి హ్మ్. మకర రాశి. ఇది కర్మరాశి. అంటే కాలపురుషుడు కర్మస్థానం అనమాట. హ్మ్. కష్టే ఫలి కృషితో నాశ దుర్భిక్షం. అంటే కష్టపడేవాడికి దుర్భిక్షం ఉండదు అని హ్మ్. పెద్దల మాట. ఓకే. కష్టే ఫలి కష్టపడిన వాడికి ఫలితం దక్కే తీరుతుందని. హ్మ్. ఇంక వీళ్ళు గోచార ఫలితాలు, జాతకాలు ఇవంతా సెకండరీనే వీళ్ళకు. హ్మ్. కష్టపడే లక్షణం బై బర్త్ ఉన్నప్పుడు ఇంకా ఏ పని చేయకుండా ఏదో నాకు కావాలనే వాళ్ళు కాదు వీళ్ళు. దానికి తగినట్లు వీళ్ళకు మూడో ఇంట్లో శని ఉంది. ఓకే. శనేశ్వరుడు ఈ మధ్యన ఏలినాటి శని వదిలేసింది వీళ్ళకు. హ్మ్. అదొక ప్లస్ పాయింట్. మూడో ఇంట్లో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, చేసేటువంటి పనుల్లో డే బై డే అభివృద్ధి కల్పిస్తూనే ఉంటుంది. హ్మ్. ఇంకా కూడా పూర్తిగా వీళ్ళకి ఇంకా ఫలితం అందుకోలేకపోతున్నారు. కానీ ఇంకా బాగానే స్వింగ్లోకి వస్తారు. హ్మ్. ఇంకా రాబోయే 30 సంవత్సరాల పాటు వీళ్ళకి సేల్లాడి శని లేదు. కాబట్టి ఈ 30 సంవత్సరాల పాటు డెవలప్ అవుతారు. హ్మ్. శని బలం కూడా గురు బలం కూడా జూన్ నుంచి వస్తూ ఉంది. ఆ జూన్ 1వ తేదీ నుంచి గురువు వీళ్ళు రాశిని చూస్తాడు. హ్మ్. రెండో ఇంట్లో రాహు ఉన్నాడు మంచిదే మకర రాశికి. ఓకే. రాహు మూల త్రికోణం. కాబట్టి ఆర్థికంగా బలపడేటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు. హ్మ్. వీళ్ళు పరాభవం వీళ్ళు జీవితంలో ఎప్పుడూ పొందరు. పరాభవాలు వచ్చినా గానీ ముందుకు లేసి మళ్ళీ పుంజుకొని వెళ్ళేటువంటి వాళ్ళనమాట వీళ్ళు. హ్మ్. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు ఉండకూడదు. ఓకే. కేతు ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండడము, హ్మ్. వీళ్ళు దేహారోగ్యం బాగున్నా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి ఖర్చు పెట్టడము. అష్టమ స్థానం హాస్పిటల్ అని అర్థం. హ్మ్. హాస్పిటల్ అనే ప్లేస్‌లో మళ్ళీ కేతు ఉన్నాడు. దానికి అయ్యే ఖర్చులు, వైద్య ఖర్చులు ఎక్కువ పెట్టిచ్చేస్తాడు. హ్మ్. లేదంటే ఇప్పుడు ఏ అనారోగ్యం లేదు, ఆరోగ్యం ఉండడం టక్కుమని ఏదైనా కాలు జారి పడ్డము, హ్మ్. బండి పడడము, ఎవరో టచ్ కావడము, హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంది. హ్మ్. ఏదో ఒక వైద్యం అనేది వీళ్ళు చేసుకోవాల్సొస్తుంది. ఓకే. ఈ కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు బాత్రూమ్‌లో కొబ్బరికాయ కొట్టాలి. హ్మ్. అష్టమ స్థానం అంటే బాత్రూము, హ్మ్. హాస్పిటలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు. హ్మ్. కాబట్టి బాత్రూమ్‌లో వీళ్ళు పడుకునేటప్పుడు రాత్రి, శనివారం రోజున రాత్రి లేదా ఏదో ఒక వారం వీళ్ళు వారానికోసారి ఒక హ్మ్. కొబ్బరికాయ కొట్టి నైట్ పడుకున్నప్పుడు పెట్టేసి కొద్ది కుంకుమ జల్లేసి తెల్లవారితో బయట పారాయాలి. అష్టమ స్థానం అంటే అక్కడ హ్మ్. కేతు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు హాస్పిటల్‌కి వీళ్ళు సేవ చేయొచ్చు. ఓకే. హాస్పిటల్ మనం సేవ చేసిన హాస్పిటల్‌లోనే అందరూ సేవ చేస్తుంటారు. అంటే ఇప్పుడు శుభ్రతకు హ్మ్. అక్కడ ఏదైనా కొనివ్వడం ఎక్విప్‌మెంట్స్. ఓకే. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళుంటారు. హ్మ్. డాక్టర్‌కి హెల్పర్స్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళ హెల్పర్స్ లేకపోతే వాళ్ళు ఏ ఆపరేషన్ చేయలేరు. అవునండి. ఏ టూల్ కావాలన్నా కూడా వాళ్ళు రెడీగా పెట్టి ఇస్తూ ఉంటారు. అవి గాని కరెక్ట్‌గా ఇవ్వకపోతే టైంకి అక్కడ ఏ చికిత్స జరగదు. హ్మ్. కాబట్టి మెయిన్‌గా వాళ్ళు కూడా డాక్టర్లతో సమానమే. అటువంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలి. వాళ్ళకి చాలా తక్కువ జీతాలుంటాయి. హ్మ్. అక్కడ చెట్లుకి మంచి వాతావరణం ఉండాలి కదా! మంచి ఆక్సిజన్ కావాలి కదా! హ్మ్. అక్కడ చెట్లుకి శుభ్రం చేయడము, చెట్లు నాటడము, హ్మ్. అక్కడ నీటి వసతి, అక్కడ ఎంతోమంది పేద రోగులు వస్తూ ఉంటారు. హ్మ్. అన్నదానం చేయడము, అట్లా హాస్పిటల్‌కి ఎక్కువ సేవ చేస్తా ఉంటే ఈ కేతు గ్రహ దోషం పోతుంది. ఓకే. అతను హాస్పిటల్ అనే ప్లేస్‌లో ఉన్నాడు. చాలామంది హాస్పిటల్స్ కాడ చూస్తే ఇంటికాడ వండుకుంటారు. నేరుగా వచ్చేస్తారు ఆటోలో ఎత్తుకునేసి. హ్మ్. ఎవరైనా అన్నదానం చేస్తూ ఉంటారు. హాస్పిటల్ కాడంతా ఎక్కువ అన్నదానాలు జరుగుతుంటాయి. అవునండి. ఎవరెవరో వస్తారు పాపం. హ్మ్. చెట్ల కింద పడుకునే రోగులంతా కూడా. చాలా గొప్ప విషయం అది. ఓకే. వాళ్ళకి ఎవరు చెప్పి చేస్తారో చెప్పకుండా చేస్తారో తెలీదు గానీ, చాలా గొప్ప సేవ అది. కాబట్టి హాస్పిటల్ కాడ వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల కేతు ఉంటే ఎక్కువగా ఆటంకాలు ఇస్తాడని అర్థం. హ్మ్. ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు, నష్టాలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా అష్టమ స్థానం. కాబట్టి అష్టమ స్థానంలో ఎవరికీ ఏ గ్రహం ఉండకూడదు. జన్మజాతకంలో ఉండకూడదు, గోచరంలో కూడా రాకూడదు. ఓకే. వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. చండాల గ్రహం. హ్మ్. కాబట్టి వీళ్ళు హాస్పిటల్ సేవ ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా కేతువు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కాబట్టి
ఎక్కువగా మీ ఆశ్రమాలకు ఇటువంటి కొన్ని కొన్ని ఆశ్రమాలు ఫండ్ లేకుండా కూడా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. ఎంతోమందికి వృద్ధాశ్రమాలు ఉంటాయి. అటువంటి చోట కూడా సేవ చేయడం మంచిది. ఓకే. అంటే కేతువు అంటే సన్యాసి అంటే అన్నీ వదిలేసాడని అర్థం. హ్మ్. అంటే ఏ దిక్కు దివాన లేని వాళ్ళకి సహాయం చేయమని అర్థం అన్నమాట. కాబట్టి గురుబలం తొందరలో ఒక 3 నెలలు వస్తుంది. వచ్చిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. హ్మ్. రెండో వెంట రాహువు మంచోడే, కొంచెం ఎక్కువగా షార్ట్ కట్ మెథడ్స్ చూపిస్తాడు. హ్మ్. వీళ్ళు పెట్టే ఎఫర్ట్‌కి, వీళ్ళు దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి ఎఫర్ట్‌కి షార్ట్ కట్ మెథడ్‌లో రిజల్ట్ ఇస్తాడు. హ్మ్. మూడో ఇంట్లో శని బాగున్నాడు. హ్మ్. ఒక కేతువుకి మాత్రం పరిహారం చేసుకుంటే చాలు. ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా శక్తివంతంగా ఉంది. విజయం అయితే మాత్రం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు సాధిస్తారు ఓకే. మకర రాశి వాళ్ళు. ఓకే. గురుగారు అదే విధంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి మరి? శ్రీ పరాభవనామ సంవత్సరము కుంభరాశి వాళ్లకు 2, 8, 4, 2 అంటే 2 ఆదాయము, 8 ఖర్చు, హ్మ్. 4 రాజ్యపూజ్యము, రెండో 2 అవమానం. అవమానం. ఆ, ఇలా ఉంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏలినాటి శని ఒకటి ప్రభావితం చేస్తా ఉంది. హ్మ్. జన్మంలో రాహువు, ఓకే. సప్తమంలో కేతువు, హ్మ్. 5వ ఇంట్లో గురువు, లగ్నంలో ఉన్నటువంటి రాశిలో ఉన్న రాహువుని చూస్తాడు. హ్మ్. ఏలినాటి శని ప్రభావము దినదినము వీళ్ళకి తగ్గుతూ ఉంది. ఓకే. అంటే థర్డ్ ఫేజ్లోకి వచ్చింది. హ్మ్. అంటే రోజు రోజుకి దూరంగా వెళ్తున్నాడు కదా శనేశ్వరుడు. హ్మ్. దూరంగా వెళ్ళే కొద్దికి వీళ్ళకి ప్రభావం తగ్గినట్లే. ఓకే. కాబట్టి డే బై డే వీళ్ళకి బాగుంటుందని అర్థం. హ్మ్. శనేశ్వరుడు జరుగుతూ 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 ఉంటాడు అనమాట. ఇప్పుడు మెయిన్ రాశిలో 30 డిగ్రీలు దాటేసాడంటే ఏలినాటి శని అంటే హ్మ్. ఇప్పుడు ఆయన సగంలోకి వస్తున్నాడు. ఒక 15 డిగ్రీస్కి ఇలా వస్తున్నాడు. హ్మ్. అది కూడా ఇంకొక ఆయనకు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది. హ్మ్. 2 సంవత్సరాలు కూడా కొంత తక్కువే ఉంది. హ్మ్. కాబట్టి ఏలినాటి శని అనేది రోజు రోజు తగ్గుతా వస్తుంది. ఆ తీవ్రత తగ్గే కొద్దికి వీళ్ళకు అభివృద్ధి బాగుంటుంది. జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి మెలిఫిక్గా ఆలోచింపజేస్తాడు. హ్మ్. మెలిఫిక్గా అంటే ఆ, ఏదో ఒకటి చేయాలంతే. మనం ఏం చేసామా అనేది కాదు. మనకు బెనిఫిట్ వచ్చిందా లేదా. ఓకే. అంటే షార్ట్ కట్ మెథడ్స్ ఆలోచింపజేస్తాడు. హ్మ్. ఓపిక లేదు, ఏదో ఒకటి ఇప్పుడు చేయాలి హ్మ్. అనేటువంటి తత్వం రాహు. ఓకే. రాహుకు ఓపిక ఉండదు, హ్మ్. శనికి ఓపిక ఉంటుంది, హ్మ్. గురువుకి ఒక పద్ధతి ఉంటుంది. అట్లా రాహుకు ఓపిక ఉండదు కాబట్టి జన్మంలోకే వచ్చాడు కాబట్టి హ్మ్. వేగంగా చేసేయాలి, వేగంగా ముగించేయాలి, తొందరగా చేసేయాలి అనేటువంటి తత్వాన్ని ఎక్కువ పెంచుతాడు. ఓకే. 7 కేతు ఉన్నాడు. కేతు 7 ఉన్నప్పుడు ఏమంటే దాంపత్య విషయంలో అనురాగాలు ఉండవు, హ్మ్. వివాహ విషయంలోకి వశీకారం ఉండదు. హ్మ్. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి కుంభరాశి వాళ్ళు, వశీకారం ఉండదు. ఓకే. భర్త స్థానంలో కేతు ఉన్నాడు. హ్మ్. లేదా అమ్మాయికైతే భర్త స్థానము, హ్మ్. అబ్బాయికైతే భార్య స్థానం. భార్య స్థానం. వశీకారం కావాలి. లేదంటే అనుకున్న టయానికి కొన్ని జరగవు. 7 అంటే పబ్లిక్. హ్మ్. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, 10 మంది వస్తారు, పబ్లిక్ అంతా వస్తారు. హ్మ్. ఒక మ్యారేజ్ కానీ, బర్త్‌డే కానీ, హ్మ్. అటువంటి స్థానమే 7వ స్థానం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏదైనా ఒక ఫంక్షన్‌కో లేదా ఒక 10 మందిలోకి వెళ్ళొస్తే దిష్టి తగిలినట్టు అయిపోతారు వీళ్ళు. హ్మ్. కేతు ఒక్కడున్నాడు కదా! అది అన్‌ఈజీగా అయిపోతారు. అంటే 10 మంది కూడే చోటుకి వెళితే వీళ్ళు ఆ ఒక దిష్టికో, ఒక అన్‌కంఫర్ట్‌కో లోనవుతారని అర్థం. ఓకే. కాబట్టి ఎక్కువగా దిష్టి తీసుకోవాలి. హ్మ్. దిష్టి తీసుకుంటే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు తీసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఉన్నాయి దిష్టిలు. హ్మ్. ఈ 7వ స్థానంలో కేతు ఉన్నంత వరకు ఈ ఎఫెక్ట్ తగులుతా ఉంటుంది. విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఆ విఘ్నం తొలగిపోతుంది. ఓకే. ఎక్కువగా వినాయకుడి ఆరాధన చేయాలి. హ్మ్. వినాయకుడి ఆరాధన చేయాలి. 7వ స్థానం అన్నప్పుడు బెడ్‌రూమ్‌లో కొబ్బరికాయ కొట్టాలి. ఓకే. 7వ స్థానం అంటే స్త్రీ, పురుషులు కలిసేటువంటిది స్థానము అని చెప్పాను. కాబట్టి హ్మ్. బెడ్‌రూమ్‌లో కింద మంచం కింద కొట్టి పెట్టాలి. హ్మ్. అక్కడ నెగటివిటీ పోతుంది. ఓకే. ఆ కేతు దోషం పోతుంది. హ్మ్. అదేవిధంగా జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గారాధన ఎక్కువ చేయాలి. దుర్గాదేవికి ఏమి ఇష్టము? నిమ్మకాయలంటే ఇష్టం. నిమ్మకాయలిష్టం. నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, హ్మ్. బెల్లంతో చేసిన పొంగలి హ్మ్. ఇవన్నీ సమర్పిస్తూ ఉండాలి. హ్మ్. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే రాహు వచ్చే కాడికి ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కన్నింగ్‌గా కూడా ఆలోచింపజేస్తాడు. హ్మ్. రాహు వచ్చే కాడికి కన్నింగ్ పర్సన్, బ్లఫ్ మాస్టర్ అంటారు. హ్మ్. కాబట్టి మనం మోసపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం మోసపోతాం తెలుసుకుంటే ఎవరిని మోసం చేసే అవకాశం వస్తుంది. అంటే రాహు అంటే మోసము అని అర్థం. ఓకే. రాహువు ఎక్కడుంటే జాతకంలో అక్కడ మోసం జరుగుతూ ఉంటుంది. కేతు ఎక్కడుంటే అక్కడ ఏది వద్దనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆడ పెండ్లి అనే విషయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. కాబట్టి రెండో ఇంట్లో ఉన్నట్టు శనేశ్వరుడు రోజు రోజుకి అనుకూలంగా మారుతున్నాడు. హ్మ్. 5లో ఉన్న గురువు రాశిని చూస్తున్నాడు కాబట్టి జరగబోయేటువంటి నష్టాల నుంచి ఆయన కాపాడుతాడు. హ్మ్. 7 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి చక్కగా బెడ్రూమ్‌లో
కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, వినాయకుడు ఆలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. ఓకే. ఇలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఈ కుంభరాశి అన్నాక అందరూ కుంభరాశుల వాళ్ళందరికీ ఇదే గ్రహస్థితి. హ్మ్. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకు ఇది పరిహారం మెయిన్‌గా. హ్మ్. ఇలా చేసుకుంటూ వెళితే పరాభవనామ సంవత్సరము విశేషమైన సుఫలితాలు పొందుతారు. ఓకే. ఎందుకంటే శనేశ్వరుడు రోజు రోజు దూరంగా వెళ్తున్నాడు కాబట్టి రోజు రోజుకి వీళ్ళ శుభఫలితం దగ్గర అవుతుందని అర్థం. హ్మ్. జన్మరాహువు దుర్గారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. హ్మ్. కేతు వినాయకుడు ఆరాధన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆటంకాన్ని ఆయన తొలగిస్తాడు. ఇది కుంభరాశి వాళ్ళకు చెప్పుకోదగినటువంటి ఇది. కాకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంట్లో చెప్పరు. ఓకే. కుంభరాశి అంటే ఒక రహస్యం. హ్మ్. కుంభం అంటే కుండ. లోపల కుండ. గాలి ఉందా? నీళ్లున్నాయా? డబ్బులుందా? ఏముందో తెలీదు. అవునండి. అలా ఖాళీగా ఉందా? ఏమీ తెలీదు. వీళ్ళు చెప్పకుండా చేసేటువంటి పనుల వల్ల ఖచ్చితంగా నష్టపోతారు. ఇంట్లో మాత్రం చెప్పాలి. ఓకే. కానీ వీళ్ళు చెప్పరు. వీళ్ళ యొక్క ఎందుకో చెప్పాలనిపించదు వీళ్ళకు. కాబట్టి ఈ సమయంలో ఇట్లాంటి ఏలినాటి సమయం ఉన్న సమయంలో సప్తమంలో కేతువు జన్మలో రాహు ఉన్నప్పుడు చెప్పకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది. చెప్తే కూడా పొడి పొడిగా చెప్తారనమాట. హ్మ్. అంటే పూర్తిగా చెప్పరు, అటని చెప్పకుండానే ఉండరు. అటున్నప్పుడు ఇంకా ఇబ్బంది అనమాట. ఓకే. కాబట్టి ఓపెన్‌గా క్లారిటీగా ఉండాలి. బయట వాళ్ళతో సీక్రెట్స్‌గా ఉంటే ఉండొచ్చు. హ్మ్. సక్సెస్‌ఫుల్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాత్రం ఉండకూడదు. కుంభరాశి వాళ్ళకి ఇంట్లోనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావం రోజు రోజు తగ్గిపోతుంది. అదొక అదృష్టము. హ్మ్. అది బాగా క్రష్ చేసింది వీళ్ళని. ప్రస్తుతానికి గురుబలం ఉంది. హ్మ్. గురువు కూడా 6వ ఇంటికి వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ రాశి గురువు మంచివాడు కాదు. మంచివాడు చెడ్డవాడు చెడిపోవడం మంచిదే. హ్మ్. నష్టమైతే ఏం లేదు. గురుబలం గురించి వీళ్ళు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. శని బలమే చాలా ఇంపార్టెంటు. రాహు కూడా వీళ్ళకు కంటిన్యూగా బాగానే ఉన్నాడు. ఎందుకంటే వ్యయంలోకి రాహు వచ్చినా కానీ విదేశాలకు బలం ఇస్తాడు. వ్యయ స్థానంలో రాహువు మంచివాడే. హ్మ్. చాలా మందికి ఆ విషయం తెలీదు. మళ్ళీ 11వ స్థానం, 10వ స్థానం కంటిన్యూగా రాహు బలం వీళ్ళకి పూర్తిగా ఉంది. ఓకే. కాబట్టి రాబోయే రోజులు మాత్రం చాలా గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. పరాభవనామ సంవత్సరంలో వీళ్ళకు వి విజయాలతో స్టార్ట్ అయ్యేటువంటి రాశి కుంభరాశి. ఓకే. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ, పురుషులు, విద్యార్థులు అన్ని వర్గాల వాళ్ళకు కూడా డే బై డే బాగుంది. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఓకే. చెప్పిన చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు పరాభవనామ సంవత్సరం చాలా సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారు. ఓకే అండి. గురువుగారు ఇప్పటి వరకు 11 రాశుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 12వ రాశి, చివరి రాశి మీన రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి మరి? శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వాళ్ళకు 14, 12, 7, 2. 14 ఆదాయము, 12 వ్యయము. 7 రాజ్యపూజ్యము, 2 అవమానము. 2 విధాలు చూస్తే బాగానే ఉంది. హ్మ్. ఇక గ్రహ గోచారం చూస్తే జన్మంలో శని హ్మ్. మంచిది కాదు. 4 గురువు ఉన్నాడు జూన్ వరకు. ఒక నార్మల్‌గా ఉంది. 12 రాహు మంచిదే. 12 రాహు మంచివాడే. మనం ఇంతకు ముందే కూడా కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. 6వ ఇంట్లో కేతు మంచిదే. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఒక జన్మశని తప్పితే మిగతాదంతా బాగానే ఉంది. ఓకే. జన్మశని కూడా జూన్ నుంచి గురువు చూస్తాడు. గురువు చూసినప్పుడు ఏమవుతుంది జన్మశని కూడా అనుకూలంగానే మారుతుంది. హ్మ్. కాబట్టి గురుబలము వేరే వేరే షార్ట్‌లో వీళ్ళకి వస్తా ఉంది. మామూలుగా హ్మ్. గురుగ్రహం బలం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 3 నెలల ముందు నుంచే శుభఫలితాలు స్టార్ట్ అవుతాయి. ఓకే. అంటే ఇప్పుడు మన వైపు నుంచి ఎవరైనా వస్తుందంటే వాళ్ళ నీడ ముందుగా మన పైన పడుతుంది కదా! హ్మ్. సేమ్ అలాగా గురువు యొక్క చూపు మీనరాశి పైకి వస్తా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి శుభఫలితాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకు హ్మ్. శుభాశుభ మిశ్రమంగా ప్రస్తుతానికి ఉన్న పూర్తి శుభంగా మారుతా ఉంది జూన్ హ్మ్. నుంచి. హ్మ్. జూన్ నుంచి గురువు వచ్చిన మొదలుకొని వీళ్ళకి ఏలినాటి ప్రభావం కూడా పూర్తిగా ఉండదు. గురుబలం ఉన్నంత వరకు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గురుబలం ఉండదు. కొంతకాలం గురుబలం వచ్చినప్పుడంతా ఏలినాటి శని బలహీనపడతా ఉంటుంది. హ్మ్. పూర్తిగా గురుబలమే గాని రాకపోతే ఎవరు ఏలినాటి శనిలోనే ముగిసిపోతారు. ఓకే. ఈ రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థితిని బట్టి రాశిని చూస్తాడు. హ్మ్. ఇప్పుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అదృష్టం అనేది వీళ్ళకుంది. జన్మశని వల్ల ఎక్కువగా నిద్ర లేకపోవడము, హ్మ్. కాళ్ళు నొప్పులు రావడము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కలిసి రాకపోవడము, నీటి వ్యాపారాలు కలిసి రాకపోవడము, వ్యవసాయంలో నష్టాలు రావడము, ఎక్కువ కష్టపడే వాళ్ళకు కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడము, హ్మ్. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. గురువు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండి ఫలితం వస్తుంది. చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని అనేది ఇంకా కూడా వీళ్ళకు దగ్గర దగ్గర 3.5, 4 సంవత్సరాల వరకు ఉంది. ఈ మధ్యలో వచ్చేటువంటి గురుబలము ప్లస్ రాహు కూడా వీళ్ళకి 12లో బాగానే ఉన్నాడు. ఓకే. 11, 10 కంటిన్యూగా రాహుబలం ఒకటి ఉంది, గురుబలం ఒకటి కాపాడుతుంది వీళ్ళని. హ్మ్. కాబట్టి వీళ్ళు జన్మశని ఉన్నప్పుడు ఎక్కువగా కాలభైరవారాధన ఎక్కువ చేయాలి, శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శనేశ్వరుడు ఎప్పుడంటే మనం కానీ ఎంత నిబద్ధత నిజాయితీ చూపిస్తూ ఉంటామో అంత అనుకూలంగా మారుతూ ఉంటాడు. హ్మ్.
మన డిసిప్లిన్‌కే శనేశ్వరుడు ఫలితం ఇస్తాడు. లేకపోతే ఇవ్వడు. ఓకే. లేదు మనం అప్పుడు కూడా ఏదేదేది కానీ ఉంటే ముంచేస్తాడు. హ్మ్. అందులో ఇప్పుడు సముద్రంలో ఉన్నారు. మీనరాశి అంటే సముద్రం. హ్మ్. ముంచేస్తాడాయన. ఓకే. కాబట్టి శనేశ్వరుని యొక్క వీక్‌నెస్ ఏమంటే డిసిప్లిన్, హ్మ్. సేవ, హ్మ్. దైవభక్తి వీటికి ఆయన బానిస. కాబట్టి ఇప్పుడు మీనరాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి. హ్మ్. కాలపురుషుడి కంటే కాలపురుషుడు తల మేషము, పాదాలు మీనము. హ్మ్. కాబట్టి కాళ్ళు లేని వాళ్ళకు అంటే వికలాంగులకు, ఓకే. పోలియో ఉన్న వాళ్ళకు హ్మ్. సేవ చేయాలి, సహాయం చేయాలి. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇంట్లో. హ్మ్. వీళ్ళ నాన్న, అమ్మ, మేనమామ, మేనత్త, గురువులు, చిన్నాన్న, పెద్దనాన్న, హ్మ్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అప్పుడే ఆ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యేది వాళ్ళకు. హ్మ్. వాళ్ళకు మోకాళ్ళకు పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్, హ్మ్. టాబ్లెట్స్, హ్మ్. వాళ్ళ కాళ్ళకు చెప్పులు తీసివ్వడము. ఓకే. వాళ్ళు ఎక్కడైనా పోవాలంటే మన పని కూడా ఆపేసి బండ్లో ఎత్తుకుని వాళ్ళు తొడుక్కుని పోయి నడవలేరు కాబట్టి పని హ్మ్. చేయించుకుని దగ్గర ఉండి తొడుక్కు సేవ చేయడము. హ్మ్. అదేవిధంగా కొంతమంది వికలాంగులు ఉంటారు. వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ డబ్బులు ఉండవు పాపం. ఎవరో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ఉంటాయి. అవి కొన్ని ఇరిగిపోయి వాటికి కొనుక్కునే డబ్బులు ఉండవు. అట్లా తీసి ఇవ్వడము. హ్మ్. జన్మంలోనే శని ఉన్నాడు కాబట్టి జన్మంలో శని ఉంటే ఏముంది మానసిక వికారం వస్తుంది. హ్మ్. జన్మ శని ఉంటే మొహం కూడా నల్లగా మారిపోతుంది. ఓకే. అంటే ఈ మానసిక స్థితి సరిలేని పిల్లలు ఉంటారు. అటువంటి స్కూల్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. అటువంటి వాళ్ళకి బొమ్మలు తీసి ఇవ్వడము. తక్కువ తక్కువ ఖర్చు ఇవన్నీ. శనేశ్వరుడు సేవకే బానిస అని చెప్పాను కదా! హ్మ్. ఇటువంటి సేవలు చేయడం వల్ల శనేశ్వరుడు ఏలినాటి శని పనిచేయదు. చెప్పులు అంటే కాళ్ళని చెప్పాను కదా! మీనరాశి అంటే. హ్మ్. కాళ్ళకేమేస్తాం కాళ్ళకి కిరీటాలేమి చెప్పులే కిరీటాలు. అవును. ఆ చెప్పులు కుట్టే వాళ్ళకు సహాయం చేయడము. ఈ చెప్పులు స్టాండ్ పెట్టుకుంటారు టెంపుల్‌లో. హ్మ్. ఆ చెప్పులు స్టాండ్‌లో వచ్చి తీసి పెడుతూ రూ. 2, రూ. 3 ఇస్తే తీసుకుంటా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళకు నెత్తిన కిరీటంలాగా భావిస్తుంటారు ఆ డ్యూటీ వాళ్ళు. హ్మ్. ఇంక మనం బతుక్కోవచ్చు ఈ చెప్పుల స్టాండ్‌లో పనిచేస్తే అనుకుంటాం. అటువంటి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వడము. ఓకే. అంటే శని కారకత్వాలన్నీ టచ్ చేయాలి. తర్వాత వీధులు ఊడ్చే వాళ్ళంతా శనేశ్వరుడే. హ్మ్. చీపురెత్తుకున్న వాళ్ళంతా. అటువంటి వాళ్ళకి సహాయం చేయడం. ఇవంతా తక్కువ ఖర్చులతో ఏకంగా ద కింగ్ ఆఫ్ ద కలియుగం గ్రాండ్ మాస్టర్ ఆయన. ఆయన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే ఇది ఓకే. పరిహారాలు. మన తైలాభిషేకాలు, శని సింగనాపూర్ పోవడము, శనికి 18,000 19,000 నువ్వులతో హోమం చేయడము, లాంటివన్నీ నాకు తెలిసి అనుకుంటా అంత ఫలితాలు ఇవ్వవు. హ్మ్. సేవలో ఉంది. ఓకే. ఏలినాటి శని ఎప్పటికి కూడా బర్న్ అవుతుంది. హ్మ్. అదేవిధంగా జన్మల శని ఉన్నప్పుడు శివాలయానికి ఎక్కువ వెళ్ళడము, కాలభైరవ ఆరాధన చేయడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, బిచ్చగాళ్ళకు హ్మ్. వాళ్ళు కూడా వీధి కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఒక చోట అవును. ఉండరు వాళ్ళు. అవునవును. ఉండలేరు. హ్మ్. వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము. వాళ్ళు ఏం ఆశించేస్తారు? తిండి. హ్మ్. డబ్బులుగా ఇవ్వకూడదు. ఈ డబ్బులిస్తే వాళ్ళు ఈ బ్రాంచ్ షాపుల్లో ఇస్తారు. హ్మ్. అది మనకిచ్చిన పుణ్యం రాదు. అవును. అదేదో ఫుడ్ తీసేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అట్టడుగు స్థాయి వర్గాల వాళ్ళంతా శనేశ్వరుడు. ఓకే. అంటే మనకు కూలీనాలి చేసుకునే వాళ్ళ కానించి, అడుక్కునే వాళ్ళ కానించి, వీధులుడ్చే వాళ్ళ కానించి, ఈ వర్గాలంతా కూడా తక్కువ స్థాయి పనులు చేసే వాళ్ళంతా కూడా శనేశ్వరుడు. హ్మ్. శని యొక్క కంట్రోల్‌లో ఉంటారు. వాళ్ళు గొప్ప లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోరు. ఆ దొరికిన చిన్న చిన్న వృత్తులతోనే సంతోషంగా బతుకుతా ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు శనేశ్వరుడు ఎక్కడున్నాడు? మీన రాశిలో ఉన్నాడు. హ్మ్. మీన రాశిలో ఉన్నప్పుడు మీన రాశి సముద్రం సూచిస్తుంది కదా! సముద్ర తీర ప్రాంతాల్లో పని చేసుకుని కూలీనాలు చేసుకుంటూ ఉంటారు. చేపలు పట్టేవాళ్ళు, లేదా బోట్లు తయారు చేసేవాళ్ళు, అక్కడ ఇంకేదైనా ఇతరితర షాపులు పెట్టుకునేవాళ్ళు. ఇటువంటి వాళ్ళకి మనం అర్హతను బట్టి సహాయం చేయడం శని ఈజీగా కంట్రోల్ అవుతాడు. ఓకే. అదేవిధంగా శనేశ్వరుడు గుర్రం నాడ. గుర్రం కాల్లో బిగించి అరిగిపోయిన తర్వాత తీసేస్తారు. హ్మ్. ఆ నాడ తెచ్చి సింహద్వారానికి వెలుపల వైపు బిగించుకోవాలి. అంటే ఇప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు. హ్మ్. తెచ్చుకుని వాళ్ళ జన్మ నక్షత్రాల్లో ఏ షేప్‌లో బిగించుకొని దాని కింద లోపలికి వెళ్ళడం, దాని కింద బయట రావడం. హ్మ్. చేస్తే కూడా శనేశ్వరుడు వరం ఇచ్చాడు. ఈ నాడ ఎవరైతే ఈ విధంగా పెట్టుకుంటారో వాళ్ళకి నా యొక్క పీడ ఉండదు అని. హ్మ్. చేయొచ్చు. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల శని యొక్క తాకడ తగ్గిపోతుంది. కాలభైరవ ఆరాధన చేయడం వల్ల తగ్గిపోతుంది. ఓకే. ఎందుకంటే జన్మశని. జన్మశని ఉన్నప్పుడు చాలా ఇబ్బంది. మేషరాశి వాళ్ళకైనా కూడా చేసుకోవచ్చు ఇది. హ్మ్. కాబట్టి ఇక్కడ రాహుబలం బావుంది. హ్మ్. గురుబలం అందుకుంటా ఉంది. శనికే ఎక్కువ పరిహారాలు మీన రాశి వాళ్ళకి చెప్పాను నేను. ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ తిప్పటు ఉంటుంది. చిన్న పనికి ఎక్కువ తిరగడము, మళ్ళీ మళ్ళీ తిరగడము, తిరిగిన ఫలితం లేకపోవడము, విదేశాలకు పోయి ఇబ్బందులు పడేటువంటి సమయము. మీన రాశి విదేశాలను సూచిస్తుంది.
కానీ మీన రాశిలో శని ఉన్నాడు. హ్మ్. కంఫర్ట్‌నెస్ ఇవ్వడు. ఇక్కడి నుంచి గ్రాండ్‌గా వెళ్ళి అక్కడ బ్రోకర్ ఏదో ఇక్కడేదో చెప్తాడు. ఇంకా అంత పెద్ద ఉద్యోగం, ఇంత పెద్ద ఉద్యోగం అని చెప్పి ఆడ పోయి రోడ్లో వదిలేస్తాడు. హ్మ్. వాడిని ఆడ ఎతికి పట్టాలో తెలీదు. ఉండే డబ్బులు వారం రోజులు ఖర్చు అయిపోతుంది. ఏడ ఏడ పనుకొని వాళ్ళ ఇళ్ళని కనుక్కొని ఏదో ఇబ్బందులు పడేవాళ్ళంతా ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు పాపం. ఓకే. దాంట్లో వ్యక్తిగత జాతకంలో కూడా వాళ్ళకు వ్యతిరేక పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఏలినాటి శని తోడవుతుంది. హ్మ్. కాబట్టి మీన రాశి వాళ్ళు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు హ్మ్. సముద్రమే కదా, అవునండి. శని ఉన్నాడు కదా, హ్మ్. ఎక్కువ నలుపుతున్నాడు ఆయన. కాబట్టి త్రివేంద్రం, కన్యాకుమారి, రామేశ్వరం, తిరుచెందూరు ఇవన్నీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు. ఓకే. ప్రతి ఒక్కటి సముద్రం తీరంలో ఉన్నాయి. అటువంటి చోట్లకు వెళ్ళి అక్కడ ఆ క్షేత్రాలు దర్శించి రావడం వల్ల వీళ్ళ యొక్క కర్మ కడిగేయబడుతుంది. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు గురుబలము అందుకుంటా ఉంది. గురుబలం గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు చెప్పినా ఏలినాటి శనికే పరిహారం చెప్పే కానీ గురుబలం గురించి లేదని కానీ ఇంత నేను చెప్పలేదు. దారి దొరుకుతుంది వీళ్ళకు. శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. హ్మ్. ఈ పరాభవనం సంవత్సరం అనేది కాకుండా పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు ఏలినాటి శనికి నేను చెప్పిన చక్కటి పరిహారాలు చేసుకుంటూ రావడం వల్ల జాతకంలో ఇప్పుడు మరి విద్యార్థులకైతే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది. హ్మ్. నిద్రపోవాలని నిద్రపోలేరు. మేలుకొని చదివితే నిద్ర వస్తుంది, పడుకుంటే నిద్ర రాదు. ఇట్లా ఏదో ఒక అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఓకే. జ్ఞాపక శక్తి నశించిపోతుంది జన్మంలో శని ఉన్నప్పుడు. హ్మ్. మందస్థితి పెరుగుతుంది. తర్వాత చూసుకుందాము. సోంబేరితనం అంటారు కదా, అది శనేశ్వరుడే. మందస్థితి, బద్ధకము. హ్మ్. లేదు ఒకవేళ పని చేశారు, అని ఒక 5 రోజులు పని చేస్తారు, చేయలేదు 10 రోజులు గమ్మున అయిపోతారు. ఓకే. అట్టా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకు ప్రధానంగా ఏలినాటి శనికి నేను చాలా ఖచ్చితమైనటువంటివి ఎక్కువ పరిహారాలు చెప్పాను. ఓకే. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవడం బెటరు. అన్నీ చేసుకోగలదు కూడా ఇంకా బెటరు. హ్మ్. అటనేసి గమ్మున కూర్చొని మాత్రం ఉంటే ఏది జరగదు. ఓకే. గురుబలం ఉంది, రాహుబలం ఉంది. మిగిలిన గ్రహాలు ఇటు తిరిగి ముందు వెనుక శుభాశుభ మిశ్రంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని వాళ్ళకు కాలభైరవ ఆరాధన, శివారాధన, హ్మ్. గుర్రం నాడ చేసుకుంటే చాలు. పరాభవనం సంవత్సరం మంచి ఫలితాలు చూస్తారు. ఓకే అండి. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.